హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. అయితే మన ఛానల్లో కేవీఎస్ అండ్ ఎన్వీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా. ఇంకా మన ఛానల్లో సీటెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ గా ఉంది. ఇంకా మీకేమైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో అయినా సీటెట్ కానీ కేవీఎస్ ఎన్వీస్ కానీ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ యూస్ఫుల్ అవుతాయి. సో ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మనం అయితే ఈ రోజు ఈ వీడియోలో జేఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు టైర్ 2 రాయబోయే జేఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 28th ఎగ్జామ్ ఉంది కదా వాళ్ళకి. సో వాళ్ళకి ఉపయోగపడేలాగా కంప్యూటర్ ఒక రివిజన్ లాగా ఉంటుంది. లాస్ట్ మినిట్ రివిజన్ ఎలాగైతే నేను థంబ్‌నెయిల్‌లో చెప్పినట్లు విధంగానే సో కొంత రివిజన్ పర్పస్‌తో అయితే ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి కొన్ని కంప్యూటర్ క్వెషన్స్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ మీద ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్ అంటే టాపిక్ వైస్ అయితే అలా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో భాగంగా మనం ఇప్పుడు ఈరోజు ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. కొన్ని క్వెషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూడండి, ఏ ఫైల్ విచ్ ఈస్ టు అచీవ్ అండ్ కంప్రెస్ దెమ్ ఇంటూ వన్ ఫైల్ ఆఫ్ ద స్మాలర్ సైజ్ యూజింగ్ ఏ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్. ఒక ఫైల్ ని మనం కంప్రెస్ చేస్తున్నామంటే అది దానికి ఏం ఉపయోగిస్తాం ఇక్కడ? కంప్రెస్ దెమ్ ఇంటూ వన్ ఫైల్ ఆఫ్ ద స్మాలర్ సైజ్. చిన్న సైజులోకి మార్చుకోవడానికి మనం ఏం చేస్తాము? యాక్చువల్గా మన మొబైల్లో కూడా వాటిని కంప్రెస్ చేస్తానికి ఉపయోగించుకుంటాం కదా. వాటిని ఏమంటామంటే మనము జిప్ ఫైల్స్ అయితే అంటాము కదా. సో దాని గురించి ఇక్కడ అడుగుతున్నారు. సో దాన్ని ఏమంటాం? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కంప్రెస్ వర్డ్. ఎక్కడైనా సరే కంప్రెస్ చేయడానికి ఏం ఉపయోగిస్తాము? కలర్ చేంజ్ చేసుకుందాం. ఇది రెడ్ కలర్ తీసుకుందాం. ఓకే, కంప్రెస్ చేయడానికి ఏం ఉపయోగిస్తారు అంటే మనకి ఇక్కడ జిప్ ఫైల్స్ అయితే ఉపయోగిస్తారు. సో ఆప్షన్ బి అనేది మన కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇది రివిజన్ లాగా ఉంటుంది. ఇంకా మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని అని తెలుసుకోవడానికి కూడా యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే, ఏ పీస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కోడ్ ఇన్సర్టెడ్ ఇంటూ అనదర్ ప్రోగ్రామ్ టు కాజ్ డామేజ్. అంటే ఒక ప్రోగ్రామింగ్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ ఫైల్ ని ఏదైనా కాదు ఒక పీస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఫైల్ కోడ్ ని ఇన్సర్ట్ చేస్తామంట అనదర్ ప్రోగ్రామ్ వేరే ప్రోగ్రామ్ లోకి. సో టు కాజ్ డామేజ్, అప్పుడు డామేజ్ జరుగుతుంది. అప్పుడు దాన్ని ఏమంటారు మనం? మాల్వేర్ అంటాము. మాల్వేర్‌కి ఇంకో పేరేంటండి? మాలిషియస్ సాఫ్ట్‌వేర్. ఓకే. ఆ సాఫ్ట్‌వేర్‌ని ఇంక్లూడ్ చే ఇన్స్ హ్మ్. చేస్తే దానికి ఏం కారణమవుతుంది? డామేజ్ అవ్వడానికి ఇది కారణమవుతుంది. టు కాజ్ డామేజ్ మాల్వేర్, మాలిషియస్ సాఫ్ట్‌వేర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు ద కేటగిరీ ఆఫ్ ద ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజెస్. ఫోర్త్ జనరేషన్ ఆఫ్ ద లాంగ్వేజెస్ దీనికి ఏం ఉపయోగపడుతుంది అన్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి మెషిన్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ ఇంకా క్వెరీ లాంగ్వేజ్. క్వెరీ లాంగ్వేజ్ అన్నమాట. క్వెరీ లాంగ్వేజ్ బిలాంగ్స్ టు ద కేటగిరీ ఆఫ్ ద ఫోర్త్ జనరేషన్ ఆఫ్ ద లాంగ్వేజెస్. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు రివిజన్ లాగా అయితే ఉంటుంది. క్వశ్చన్స్ అయితే ఫటాఫట్ మీరైతే చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే కంట్రోల్ ప్లస్ ట్యాబ్ ఇన్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మీన్స్. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో ఇంటర్నెట్ వాడుతా ఉంటాం కదా మనము. సో కంట్రోల్ ప్లస్ ట్యాబ్ అనేది దేనికి ఉపయోగిస్తామండి? ఓపెన్ ఎ న్యూ ట్యాబ్. న్యూ ట్యాబ్‌కి ఉపయోగించడానికా? డిలీట్ ఎ ట్యాబా? షో హిస్టరీని షో చేసుకోవడానికా? ఓపెన్ చేయడానికా? కాదు కదా. స్విచ్ ట్యాబ్. ట్యాబ్‌ని స్విచ్ చేయడానికి ఒక ట్యాబ్ నుంచి ఇంకొక ట్యాబ్ స్విచ్ చేయడానికి కంట్రోల్ ప్లస్ ట్యాబ్. ఆల్ ట్యాబ్, కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేస్తాం కదా. సో అలాంటిదన్నమాట. ఏ డీవీడీ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్. డీవీడీ అనేది దేనికి ఎగ్జాంపుల్ అండి ఇక్కడ? డీవీడీ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్. చెప్పండి మీరు. డీవీడీ అనేది దేనికి ఎగ్జాంపుల్ ఇక్కడ? సాలిడ్ స్టేట్ స్టోరేజ్ డివైజా? అవుట్‌పుట్ డివైజా? హార్డ్ డిస్కా? ఆప్టికల్ డిస్కా? ఏంటనేది మనకి ఇక్కడ ఆప్టికల్ డిస్క్ అన్నమాట. అంటే డేటా స్టోరేజ్ ఫార్మాట్‌కి ఉపయోగిస్తా ఉంటాము. ఇది యాక్చువల్‌గా 1995లో అయితే డెవలప్ చేయడం జరిగింది. 1995లో అయితే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎప్పుడు పబ్లిష్ చేశారంటే 1996లో. 1995లో డెవలప్ చేశారు. 1996లో అయితే దీన్ని పబ్లిష్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే. యాక్చువల్‌గా ఈ డీవీడీ చూసుకుంటే మనకి స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ద స్మాల్ డైమెన్షన్స్. ఓకే. యాస్ కంపేర్ టు ద కాంపాక్ట్ డిస్క్. చేసుకుంటే ఇక్కడ డీవీడీలో మనకైతే ఇక్కడ హై స్టోరేజ్ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఇది దీనికి ఎగ్జాంపుల్ అండి ఇక్కడ ఆప్టికల్ డిస్క్ అయితే ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకా
ద ఫస్ట్ కంప్యూటర్ మేడ్ అవైలబుల్ ఫర్ ద కమర్షియల్ యూజ్ కమర్షియల్ యూజ్ కోసం మనకి ఫస్ట్ కంప్యూటర్ని తీసుకొచ్చింది ఏంటి? యూనివాక్, ఎడ్సాక్, మార్క్ 1 ఇంకా ఈనియాక్. ఏం తీసుకొచ్చారు మనకి? యూనివాక్. ఏం తీసుకొచ్చారు ఇది? బిజినెస్ అప్లికేషన్స్, రోబోట్ బిజినెస్ అప్లికేషన్స్ కోసం దీన్ని యునైటెడ్ స్టేట్ వాళ్ళు అయితే తీసుకురావడం అయితే జరిగింది. అది యూనివాక్. దీన్ని మనం ఇంకా యూనివాక్ అనేది మనకి ఫస్ట్ జనరల్ పర్పస్ ఎలక్ట్రానిక్ డివైస్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ జనరల్ పర్పస్ కోసం తీసుకురావడం అయితే జరిగింది. ఓకే, జనరల్ పర్పస్, ఫస్ట్ జనరల్ పర్పస్ కంప్యూటర్, ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్. దేనికి డిజైన్ చేశారు యాక్చువల్గా దీన్ని? రోబోట్ బిజినెస్ అప్లికేషన్స్. దేనికోసం అండి? రోబోట్ బిజినెస్ అప్లికేషన్స్ కోసం అయితే దీన్ని డెవలప్ చేశారు. ఓకే, సో ఫస్ట్ కంప్యూటర్ గుర్తుపెట్టుకోండి, యూనివాక్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు సీక్రెట్లీ బ్రౌజ్ ఇన్ గూగుల్ క్రోమ్. గూగుల్ క్రోమ్ లో మనం బ్రౌజ్ చేస్తూ ఉంటామా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి? సో సీక్రెట్ గా బ్రౌజ్ చేయాలంటే దానికి ఏమి ఉపయోగపడతాం మనం? న్యూ ట్యాబ్, న్యూ విండో, న్యూ ఇన్కాగ్నిటో విండో, బుక్ మార్క్. న్యూ ఇన్కాగ్నిటో విండో అనమాట ఇది. న్యూ ఇన్కాగ్నిటో విండో అనేది మనకి సీక్రెట్ బ్రౌజింగ్ అయితే ఉపయోగపడుతుంది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో. ఓకే, సో గూగుల్ క్రోమ్ లో మనకి ఏదైనా సెర్చ్ చేయాలి సీక్రెట్ గా అంటే ఏం ఉపయోగిస్తాం మనం ఇక్కడ? దీన్ని మనం ప్రైవేట్ బ్రౌజింగ్ అని కూడా అంటాం అనమాట. ఓకే, ప్రైవేట్ బ్రౌజింగ్ కోసం కూడా దీన్ని అయితే ఉపయోగిస్తాం. దాన్ని మనం ప్రైవేట్ బ్రౌజింగ్ అని కూడా అంటాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి విండోస్ 95 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్? మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే అసలు కంప్యూటర్ అయితే ఆన్ అయితే అవ్వదు కదా. మన కంప్యూటర్ ఆన్ అవుతుందంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎలా అంటే మనకి మొబైల్స్లో ఆండ్రాయిడ్ అని, ల్యాప్టాప్స్లో విండోస్ అని అట్లా ఉంటాయి కదా మనకి. అయితే ఇప్పుడు ఈ విండోస్ 95 అనేది దేనికి ఎగ్జాంపుల్ అని అయితే మిమ్మల్ని అడిగితే అడగదు జరుగుతుంది. ఓకే, సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. విండోస్ 95 అనేది సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సింగిల్ టాస్క్ మాత్రమే చేయగలదు. సో అందుకని దీన్ని ఏమంటారంటే సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పండి దీనికి, సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్కి. మైక్రోసాఫ్ట్ విండోస్. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మైక్రోసాఫ్ట్ విండోస్. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. విండోస్ 95 అనేది దేని కిందకి వస్తుంది మనకి? సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ చూడండి, విచ్ డైలాగ్ బాక్స్ ఓపెన్స్ యూజింగ్ ద F12 కీ ఇన్ ఎంఎస్ వర్డ్? ఎంఎస్ వర్డ్ తీసుకుంటే మనకి ఈ F12 అని ఫంక్షనల్ కీస్ తెలుసు కదా, F1 నుంచి F12 వరకు ఉంటాయని. ఈ F12 అనేది తీసుకుంటే మనకి దేనికి ఉపయోగిస్తారు? F12 ప్రెస్ చేయగానే మనకి ఎలాంటి డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది? సేవ్ యాజ్ అనే డైలాగ్ బాక్స్ అయితే మనకైతే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. మీరు అంటే ఏదైనా ఫైల్ చేస్తున్నప్పుడు మీరు ప్రెస్ చేస్తూ ఉంటారు కదా, సేవ్ చేసుకోవాలంటే వెంటనే వేరే పేరుతో సేవ్ చేసుకోవాలంటే మనకి సేవ్ యాజ్ F12 ప్రెస్ చేసినా ఉంటుంది, లేదంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆప్షన్ చేసినా కూడా ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఫైల్స్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇన్ ఎంఎస్ పవర్ పాయింట్? పవర్ పాయింట్లో అంటే ఎంఎస్ ఆఫీస్లో ఉన్న ఎంఎస్ పవర్ పాయింట్లో మనకి ఫైల్ని సేవ్ చేసుకోవాలంటే ఏం ఫైల్ అన్నారంటే విచ్ ఆఫ్ ద ఫైల్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇన్ ఎంఎస్ పవర్ పాయింట్లో ఫైల్ ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఏమి ఉపయోగిస్తాయని? జిఎఫ్ ఫైల్స్ని చేసుకోవచ్చు, జేపీఈజీ ఫైల్ చేసుకోవచ్చు, MP4 కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో అందుకని మనకి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ దీస్ అయితే మనకి ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, విండోస్ ఎక్స్ప్లోరర్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ యూజ్ టు విండోస్ ఎక్స్ప్లోరర్ అనేది ఒక ప్రోగ్రామ్ కదా, దేనికి ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ అడగడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడ మనకి బ్రౌజ్ ఇంటర్నెట్ని బ్రౌజ్ చేయడానికి విండోస్ ఎక్స్ప్లోరర్ ఉపయోగపడుతుందా? నావిగేట్ ద ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ ఇన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఏవైతే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయో వాటిని నావిగేట్ చేయడానికి ఉపయోగపడుతుందా? ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి డిస్కవర్ ద నంబర్ని డిస్కవర్ చేసుకోవడానికి, లేదంటే క్యాల్కులేటింగ్ హౌ మెనీ విండోస్ ఆర్ రన్నింగ్ ఇన్ పీసీ. యాక్చువల్గా ఇక్కడ ఇది అప్లికేషన్ ఇన్ రన్నింగ్ అనేది ఇక్కడ రావాలి యాక్చువల్గా. ఇది
డిస్కవర్ ద నంబర్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ కాదు కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి విండోస్ ఎక్స్‌ప్లోరర్ అనే ప్రోగ్రామ్ దేనికి ఉపయోగపడుతుందంటే, నావిగేట్ ద ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ ఇన్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్‌ని నావిగేట్ చేయడానికైతే ఉపయోగపడుతుందనమాట. క్లియర్? నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ కంప్యూటింగ్‌లో ఏ బైట్ ఈజ్ ఈక్వల్ టు, ఒక బైట్ అనేది ఎన్ని బిట్స్‌కి ఈక్వల్ అవుతుందండి? చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళకి తెలిసే ఉంటుంది కదా. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ అనమాట. 1 బైట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. ఓకే. ఇక్కడ నుంచి కదా మనకి స్టార్ట్ అవుతుంది. అట్లాగే తర్వాత కిలోబైట్ తీసుకోవాలంటే 1 కిలోబైట్ 1024 బైట్స్. 1 కిలోబైట్ నెక్స్ట్ 1024 బైట్స్. అట్లాగే ఇక్కడ చూసుకుంటే మనకి కిలోబైట్ తర్వాత మెగాబైట్. 1 మెగాబైట్. 1 మెగాబైట్ ఎంతకి ఈక్వల్ అవుతుందండి? 1024 కిలోబైట్స్. అట్లాగే కిలోబైట్ తర్వాత ఫస్ట్ బైట్ వస్తుంది. తర్వాత ఫస్ట్ బిట్స్, తర్వాత బైట్స్, తర్వాత కిలోబైట్, మెగాబైట్, గిగాబైట్, జీబీ. ఓకే. 1 జీబీ ఎంతకి ఈక్వల్ అవుతుందంటే 1024 మెగాబైట్స్. ఓకే. అట్లా అన్నమాట. సో ఇక్కడ మనకి ఏమడిగారు? ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ కంప్యూటింగ్ ఏ బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్ అన్నమాట. ఏ బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ యూజ్డ్. థర్డ్ జనరేషన్ అంటే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ మీరు చదువుకొని ఉంటారు కదా. సో థర్డ్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్‌లో ఏమి ఉపయోగించారు? ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్‌లో వాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించారు కదా. ఓకే. ఇక్కడ మనకి థర్డ్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్‌లో ఏమి ఉపయోగించారని అడుగుతున్నారు. చెప్పండి మీరు? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఏమి ఉపయోగించారంటే ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఆప్షన్ డి అనేది మన కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఓకే. ట్రాన్సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అది సెకండ్ జనరేషన్. వీఎల్ఎస్ఐ ఏవైతే ఉందో అది మన ఫోర్త్ జనరేషన్. వాక్యూమ్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి ఫస్ట్ జనరేషన్. ఓకే. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది ఇంకా మనకి ఫోర్త్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మనం ఐసీస్ అని కూడా అంటాం కదా. సో ఐసీస్ అని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి థర్డ్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్‌లో అయితే ఉపయోగించడం అయితే జరిగింది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ పోర్టబుల్ డివైస్? పోర్టబుల్ అంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి ఈజీగా మనం తీసుకెళ్ళగలుగుతాం కదా. వాటిని పోర్టబుల్ డివైస్ అంటాము. సో ఏది ఇక్కడ మనకి కాదు అని అడుగుతున్నారు. ఇట్స్ నాట్ ఎ పోర్టబుల్ డివైస్ అని ఇక్కడైతే అడుగుతున్నారనమాట. చూడండి ఇక్కడ మనకి ఐపాడ్స్, థంబ్ డ్రైవ్స్, డెస్క్‌టాప్ కంప్యూటర్స్ అండ్ ల్యాప్‌టాప్స్. ల్యాప్‌టాప్ తీసుకెళ్తారు, డ్రైవ్స్ తీసుకెళ్తారు, ఐపాడ్స్ కూడా తీసుకెళ్తారు. దేన్ని తీసుకెళ్ళలేం మనము? డెస్క్‌టాప్ కంప్యూటర్స్‌ని మనం తీసుకెళ్ళలేం. డెస్క్‌టాప్ కంప్యూటర్స్ ఏదైతే మన ఇళ్లలో పెట్టుకుంటామో వాటిని ఒక చోట నుంచి వేరే చోటికి ఈజీగా తీసుకెళ్ళగలమా? తీసుకెళ్ళలేము. సో అందుకని మనకి ఏమని చెప్పొచ్చండి ఇక్కడ మనకి ఈజీగా తీసుకెళ్ళలేం కాబట్టి ఇప్పుడు డెస్క్‌టాప్ కంప్యూటర్స్ మనకి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్‌పుట్ డివైసెస్ ఆఫ్ ద కంప్యూటర్? కంప్యూటర్ యొక్క ఇన్‌పుట్ డివైసెస్ ఏంటి అని అడుగుతున్నారు. చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్‌పుట్ డివైస్ దేనికి ఉపయోగిస్తారు యాక్చువల్లీ మీరు చెప్పండి? డేటాని ఎంటర్ చేయడానికి లేదంటే కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడానికి రైట్? డేటాని ఎంటర్ చేసుకోవడానికి టు ఎంటర్ డేటా అండ్ టు గివ్ ఇన్‌స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్. టు గివ్ ఇన్‌స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్. అందుకే కదా ఉపయోగపడుతుంది. ఇన్‌పుట్ డివైసెస్ దానికి కదా ఉపయోగపడతాయి. ఇక్కడ చూసుకుంటే ప్రింటర్ తీసుకుంటే మనకి అవుట్‌పుట్ ఇస్తుంది. మానిటర్ తీసుకున్న మనకి మానిటర్ మీద మనకి అవుట్‌పుట్ కనపడుతుంది. అవుట్‌పుట్ డివైస్ అంటాము. స్పీకర్ మనకి సౌండ్ వస్తుంది కదా. అది కూడా మనకి అవుట్‌పుట్టే. స్కానర్ మనం స్కాన్ చేస్తాం కదా. స్కాన్ చేస్తున్నామంటే అది మనకి ఇన్‌పుట్ డివైస్ అయితే అవుతుంది. సో ఇంకా కొన్ని దీంతో పాటుగా మనకు కొన్ని ఇన్‌పుట్ డివైసెస్ అయితే చెప్తాను చూడండి. కీబోర్డ్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తామా లేదా? ఏదైనా మనం ఎంటర్ చేయాలి, ఏదైనా రాయాలంటే మనం కీబోర్డ్ యూజ్ చేస్తాం కదా. కీబోర్డ్ కూడా మనకి మౌస్ ఇంకా డిజిటల్ కెమెరా ఏదైతే ఉందో అది కూడా మనకి ఇన్‌పుట్ డివైసే. డిజిటల్ కెమెరా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్నవే కదా అనేసి వదిలేసి ఇలాంటివి కూడా అడగడానికైతే ఛాన్స్ ఉంటుందన్నమాట మనకి. ఇంకా మనకి బార్‌కోడ్ రీడర్స్ ఏవైతే ఉంటాయో మనము బిల్లింగ్ సెక్షన్స్ దగ్గర చూసుకుంటా ఉంటాము కదా. ఏదైనా షాపింగ్ మాల్స్‌లో అట్లా బార్‌కోడ్ రీడర్స్ ఇంకా జాయ్ స్టిక్ ఇవన్నీ కూడా మనకి ఏమంటండి ఇవన్నీ మనకి ఇన్‌పుట్ డివైస్ కిందే వస్తాయి. రైట్. సో నెక్స్ట్ చూడండి మనకిక్కడ 1 పెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 ఇందాక మనం చెప్పుకున్నాం కదా. మనం ఎంతవరకు చెప్పుకున్నాం? ఇందాక గిగాబైట్ వరకు చెప్పుకున్నాము. 1 గిగాబైట్ అని చెప్పుకున్నాము. 1 గిగాబైట్ ఈక్వల్ టు 1024 మెగాబైట్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. 1 జీబీ ఈక్వల్ టు 1024 ఎంబీ మెగాబైట్. అట్లాగే జీబీ తర్వాత మనకి ఏమొస్తుందంటే గిగాబైట్ తర్వాత మనకి టెరాబైట్ వస్తుంది. 1 టెరాబైట్. 1 టెరాబైట్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? అప్పుడు 1024 జీబీకి అవుతుంది. గిగాబైట్స్‌కి ఈక్వల్ అవుతుంది. తర్వాత గిగాబైట్, టెరాబైట్, ఇప్పుడు పెటాబైట్. రైట్? హ్మ్. 1 పెటాబైట్ అన్నమాట. 1 పెటాబైట్ ఈక్వల్ టు
1024 terabytes, 1 petabyte, 1024 terabytes. గుర్తుపెట్టుకోండి. ఓకే, కిలోబైట్, మెగాబైట్, గిగాబైట్, టెరాబైట్ అండ్ పెటాబైట్. సో ఒక పెటాబైట్ పెటాబైట్కి దేనికి ఎంతకి ఈక్వల్ అవుతుందండి? 1024 టెరాబైట్స్. చూడండి ఇక్కడ మనకి ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్, రీసెంట్లీ డిలీటెడ్ ఫైల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్. మనం ఏదైనా కంప్యూటర్లో ఫైల్స్ డిలీట్ చేసాం అనుకోండి, అవి ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతాయండి? రీసైక్లింగ్ బిన్. ఇదంతా తెలుస్తుంది కదా మనకి. రీసైక్లింగ్ బిన్ అనేది ఏంటి అసలు యాక్చువల్గా? డిలీటెడ్ ఫైల్స్ కానీ డిలీటెడ్ ఫోల్డర్స్ కానీ టెంపరీగా అక్కడ స్టోర్ అవుతాయి కదా. సో మనకి రీసైక్లింగ్ బిన్ అదే కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూడండి, కర్సర్ ఈజ్ ఏ యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటి కొంచెం చూద్దాం. కర్సర్ ఈజ్ ఏ డాష్ ఆన్ ఏ కంప్యూటర్. ఈజ్ ఏ డాష్ ఆన్ ఏ కంప్యూటర్. యాక్చువల్గా ఇక్కడ ప్లేస్ బ్లాంక్ మిస్ అయింది. ఇక్కడ బ్లాంక్ పెట్టుకోండి. యాక్చువల్గా ఇది బ్లాంక్. కర్సర్ ఈజ్ ఎ డాష్ ఆన్ ఏ కంప్యూటర్. కర్సర్ అనేది ఏంటంటే మనకి ఒక పాయింటర్ కదా, బ్లింకింగ్ లైన్ కదా, మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది కర్సర్ మన కంప్యూటర్ ఆన్ చేయగానే. సో అక్కడ అదేమని చెప్పొచ్చు మనము? పిక్సెల్స్ ఆర్ థిన్ బ్లింకింగ్ లైన్ పాయింటింగ్ డివైజెస్ ఇన్ నన్ ఆఫ్ దిస్. థిన్ బ్లింకింగ్ లైన్, ఒక బ్లింకింగ్ లైన్ అయితే మనం అయితే అనొచ్చు కర్సర్ని కదా. నెక్స్ట్, ద మెషిన్ లాంగ్వేజ్ ఆఫ్ ద కంప్యూటర్ ఈజ్ బేస్డ్ ఆన్. కంప్యూటర్కి ఇచ్చే మనం ఒక మెషిన్ లాంగ్వేజ్ అనేది దేని మీద బేస్ అవుతుంది అని అడుగుతున్నారు. చెప్పండి, దేని మీద బేస్ అవుతుందో మనకి? బూలియన్ ఆల్జీబ్రా మీద బేస్ అవుతుంది. ఓకే, based on the actual the machine language of the computer is based on the boolean algebra. గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ మెషిన్ లాంగ్వేజ్ అనేది దేని మీద బేస్ అవుతుందంటే బూలియన్ ఆల్జీబ్రా. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ ఈజ్ మెజర్డ్ ఇన్. సూపర్ కంప్యూటర్స్ యొక్క స్పీడ్ ని మనము దేంతో మెజర్ చేస్తాము చెప్పండి? ఎంఐపిఎస్, ఫ్లాప్స్. ఫ్లాప్స్ అంటే యాక్చువల్గా మనకి చెప్పుకోండి, ఇక్కడ మనకి ఏమని చెప్పొచ్చు? ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ ఫర్ సెకండ్. గుర్తుపెట్టుకోండి, ఫ్లాప్స్ అంటే మనకి ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. వాటిని ఫ్లాప్స్ అంటాం. వీటితోనే మెజర్ చేస్తారన్నమాట ద స్పీడ్ ఆఫ్ ద సూపర్ కంప్యూటర్స్ని. ఓకే, స్పీడ్ ఆఫ్ ద సూపర్ కంప్యూటర్స్ ఆర్ మెజర్డ్ ఇన్ ఫ్లాప్స్. ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్ ఆర్ టర్న్డ్ ఆఫ్ ఇన్ స్లీప్ మోడ్. స్లీప్ మోడ్లో ఏమి టర్న్ ఆఫ్ అయిపోతాయి? హార్డ్ డిస్కా, మానిటరా, బోత్ ఏ అండ్ బి, నన్ ఆఫ్ ద ఎబోనా. చెప్పండి మనకి ఇక్కడ బోత్ ఏ అండ్ బి. ఎందుకు బోత్ ఏ అండ్ బి? హార్డ్ డిస్క్ అయినా మానిటర్ అయినా మనం టర్న్ ఆఫ్ చేసినప్పుడు అవి స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతాయి లేదా? టర్న్ ఆఫ్ ఇన్ స్లీప్ మోడ్లో మనం పెట్టినా కూడా కంప్యూటర్స్ని ఇవి టర్న్ ఆఫ్ అయిపోతాయి, మానిటర్ ఇంకా హార్డ్ డిస్క్. అందుకని మనకి బోత్ ఏ అండ్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ ఫ్రమ్ అండ్ ఇమేజ్. ఒక ఇమేజ్ నుంచి యాక్చువల్గా అక్కడ ఫ్రమ్ అండి, ఒక ఇమేజ్ నుంచి టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అంటే దాన్ని మనం ఏమని చెప్తాము? ఆప్టికల్ ఓసిఆర్ కదా, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటాము. ఇక్కడ ఫ్రమ్ అండి యాక్చువల్గా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూస్డ్ టు ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ ఫ్రమ్ అన్ ఇమేజ్. ఒక ఇమేజ్ నుంచి టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము అంటే మనకి దానికి ఏమి ఉపయోగిస్తామంటే ఓసిఆర్. ఓసిఆర్ అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ ఆప్టికల్ కంప్యూటర్ రికగ్నిషన్. గుర్తుపెట్టుకోండి, అబ్రివేషన్స్ కూడా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఆప్టికల్ కంప్యూటర్ క్యారెక్టర్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఓకే, ఏ ఇమేజ్ నుంచైనా, డిజిటల్ ఇమేజ్ నుంచి అంటే డిజిటల్ ఇమేజ్ యాక్చువల్గా డిజిటల్ ఇమేజ్ ఎలాంటి ఇమేజ్ నుంచైనా ఒక క్యారెక్టర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనకి ఓసిఆర్ని అయితే ఉపయోగించుకుంటాము. సో మనకి ఆప్షన్ సి అనేది మన కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది కదా, చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్, ద ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ కమర్షియల్ కాల్డ్. ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేద్దాం, ఎడిటింగ్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి దీంట్లో. The oldest form of commercial computer language called. Commercial computer language actually ఇక్కడ 2 words మిస్ అయిపోయినాయి అనమాట. The oldest form of commercial
కంప్యూటర్ లాంగ్వేజ్ ఇచ్చిన వాటిలో చూడండి, బేసిక్గా కోబాలా, మెషిన్ లాంగ్వేజ్ అండ్ ఇంకా ఫార్ట్రాన్. ఏది మనకి కమర్షియల్ పర్పస్ ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద లాంగ్వేజ్. కంప్యూటర్ని అర్థం చేసుకోవాలంటే మనకి యాక్చువల్గా ఏది ఓల్డెస్ట్ లాంగ్వేజ్, ఇవన్నీ లాంగ్వేజ్. కోబాలు, ఫోర్ట్రాన్, బేసిక్, మెషిన్ లాంగ్వేజ్ ఇవన్నీ కంప్యూటర్కి అర్థమైన భాషలే. బట్ ఇక్కడ మీకు ఏం అడిగారు, ఇక్కడ ఓల్డెస్ట్ ఫామ్ అయితే అడిగారు అనమాట. సో దీనికి దీన్ని చెప్పాలంటే మనకి ఆప్షన్ డి ఫోర్ట్రాన్ అయితే మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే, ఫోర్ట్రాన్ అంటే యాక్చువల్గా దాని అబ్రివేషన్ చెప్పండి, ఎవరికైనా తెలుసా? ఫోర్ట్రాన్ ఫార్ములా ట్రాన్స్లేషన్. ఫార్ములా ట్రాన్స్లేషన్ గుర్తుపెట్టుకోండి, అబ్జర్వేషన్స్ కూడా ఫార్ములా ట్రాన్స్లేషన్, ఫోర్ట్రాన్. ఓకే, ఇది మనకి ఫస్ట్ కమర్షియల్ యూజ్ కోసం ఉపయోగించబడిన లాంగ్వేజ్ అనమాట. కమర్షియల్ అవైలబుల్ లాంగ్వేజ్ ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంది అంటే మనకి ఇది 1956 నుంచి అయితే మాత్రం మనకు ఉంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుందాం ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో. సూపర్ కంప్యూటర్స్ వర్ ప్రైమర్లీ డిజైన్డ్ బై. సూపర్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరి చేత డిజైన్ చేయబడి ఉన్నాయంటే మనకి సైమూర్ క్రే అనమాట. పేరు గుర్తుపెట్టుకోండి. సూపర్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ప్రైమర్లీ డిజైన్ ఫస్ట్ ఎవరు డిజైన్ చేశారంటే మనకి సైమూర్ క్రే. ఓకే, నెక్స్ట్ డేటా బికమ్స్ క్వశ్చన్ నెంబర్ 25 కదా. డేటా బికమ్స్ డాష్, యాక్చువల్గా ఇక్కడ డాష్. Data becomes dash when it is presented in a form, presented in a format that people can understand. Format. Okay, data becomes dash when it is presented in a ఫార్మాట్ దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్. పీపుల్ అర్థం చేసుకునే విధంగా తీసుకొచ్చి మనం పెట్టాము అంటే ఆ డేటా అనేది ఎలా మారుతుంది అయితే మిమ్మల్ని అడగడం అయితే జరుగుతుంది. అంటే చెప్పండి, ఇక్కడ మనకి రా ఒక డేటాని మనం ఇస్తాం కదా, అది ఎలా ఎలా మారి మనకి అర్థమయ్యే విధంగా తీసుకొస్తుంది అంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఓకే, డేటా బికమ్స్ ఇన్ఫర్మేషన్. డేటా అనేది మనం ఇచ్చిన డేటా అనేది ఎలాగా మారిపోతుందంటే ఇన్ఫర్మేషన్ లాగా మారిపోతుంది. ఇప్పుడు పీపుల్ అండర్స్టాండ్ చేసుకునే విధంగా అవుట్పుట్ మనకి ఏదైతే వస్తుందో మనం దాన్ని ఏమంటామండి, యాక్చువల్గా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ద ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ డిజైన్ బై చార్లెస్ బాబేజ్ వాజ్. ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ ఏదైతే ఉందో చార్లెస్ బాబేజ్ ద్వారా తీసుకురాబడిన ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ ఏదైతే ఉందో దాని పేరేంటి? ఓకే, అనలిటికల్ ఇంజిన్. గుర్తుపెట్టుకోండి, చార్లెస్ బాబేజ్ తీసుకొచ్చారు కదా, ఇది అనలిటికల్ ఇంజిన్ అనమాట. చార్లెస్ బాబేజ్ అనే ఫస్ట్ ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్ అంట. ఓకే, జనరల్ పర్పస్ కంప్యూటర్ కోసం దీన్ని ఉపయోగించడం అయితే తీసుకురావడం అయితే జరిగింది చార్లెస్ బాబేజ్. ఫస్ట్ ఇక్కడ దీన్ని డిస్క్రైబ్ చేస్తుంది 1837లో. ఏ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ అనలిటికల్ ఇంజిన్ ఏదైతే ఉందో అది 1837లో అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ద ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ డిజైన్ విత్ చార్లెస్ బాబేజ్. చార్లెస్ బాబేజ్ ద్వారా డిజైన్ చేయబడిన మెకానికల్ కంప్యూటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే అనలిటికల్ ఇంజిన్. దీన్ని మనకి 1837లో అయితే డిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది ఫస్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రైమరీ స్టోరేజ్ డివైస్ ఇన్ పర్సనల్ కంప్యూటర్? 27 కదా. ఇన్ ఏ పర్సనల్ కంప్యూటర్, ఇక్కడ క్యూ అనేది ఎక్స్ట్రా పడింది, జస్ట్ మీరు చూసుకోండి. ఆప్షన్ చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్రైమరీ స్టోరేజ్ డివైస్ ఇన్ ఏ పర్సనల్ కంప్యూటర్. పర్సనల్ కంప్యూటర్లో ప్రైమరీ స్టోరేజ్ డివైస్ ఏంటి? హార్డ్ డిస్క్, ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ, ఇంకా చూసుకుంటే మనకి పెన్ డ్రైవ్స్ అంటే కాంపాక్ట్ డిస్క్ అనమాట. ఏం చెప్పండి మీరు, ఇక్కడ ఆన్సర్ ఏమై ఉంటుంది? చూడండి, ఇక్కడ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ మనం సెకండరీ స్టోరేజ్ అంటాం కదా, సెకండరీ స్టోరేజ్ ఎందుకు వస్తుంది? మెమొరీ. ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ర్యామ్, దీన్ని మనం ఏమంటాము? ప్రైమరీ స్టోరేజ్ మెమరీ లేదా
మెయిన్ మెమరీ అని కూడా అంటాము. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ మెమరీ. వీటన్నిటి కూడా మనకి ప్రైమరీ మెమరీ కిందకే వస్తాయి. ప్రైమరీ స్టోరేజ్ డివైసెస్ కిందే వస్తాయి. వాటిని మనం ఏమంటామంటే అది అందులో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది మనకి ప్రైమరీ స్టోరేజ్ డివైస్? రాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకే. పెన్ డ్రైవ్ మన సెకండరీ డివైసే. కాంపాక్ట్ డిస్క్ అయినా, హార్డ్ డిస్క్ అయినా ఇవి మనకి సెకండరీ స్టోరేజ్ డివైసెస్ కిందకైతే వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ద కంప్యూటర్ ఈస్ యూస్డ్ ఇన్ ద క్లైమేట్ రీసెర్చ్ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఏ కంప్యూటర్స్‌ని మనము వెదర్ ఫోర్కాస్టింగ్ ఇంకా క్లైమేట్ రీసెర్చ్‌లో ఉపయోగిస్తారంటే సూపర్ కంప్యూటర్స్. సూపర్ కంప్యూటర్స్‌ని మనకి వెదర్ ఫోర్కాస్టింగ్‌లో అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ హూ ఇన్వెంటెడ్ ద హై లెవెల్ లాంగ్వేజ్ సి? సిని ఎవరు కనుగొన్నారు అంటే మనకి గుర్తుపెట్టుకోండి, డెన్నిస్ ఎం రిచే. డానిస్ ఎం రిచ్. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. నేమ్స్ ఎవరు తీసుకొచ్చారు? సి ఎవరు తీసుకొచ్చారు? సి ప్లస్ ప్లస్ ఎవరు తీసుకొచ్చారు? పైథాన్ ఎవరు తీసుకొచ్చారు? ఇలా అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రెజెంట్ ఇక్కడ మనకి ఈ సి అనేది ఏదైతే ఉందో హెచ్ఎల్ఎల్ హై లెవెల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మనకి డెన్నిస్ ఎం రిచే గారు తీసుకొచ్చారు. డెన్నిస్ ఎం రిచే. నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆఫ్ ద కంప్యూటర్? సిపియు తెలుసు కదా, బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. అందరికి తెలిసిన విషయమే. సిపియు బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ కదా. సో దాంట్లో ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది పార్ట్ అయితే అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ మనకి యాక్చువల్‌గా మనకి సిపియులో ఏమేం పార్ట్స్ ఉంటాయండి? ఏఎల్యు, అర్థమెటిక్ లాజికల్ యూనిట్, మెమరీ యూనిట్, ఇంకా రిజిస్టర్స్ ఉంటాయి కదా. అర్థమెటిక్ లాజికల్ యూనిట్, మెమరీ యూనిట్, రిజిస్టర్స్ కూడా ఉంటాయి. మెమరీ రిజిస్టర్స్. ఓకే. సో ఈ స్కానర్ వేరే, మౌస్ వేరే, జాయ్‌స్టిక్ వేరే. వాటిలో ఉండదు కదా సిపియులో. సో మనకి మెమరీ రిజిస్టర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నెంబర్ 31 చూడండి. ఇన్ క్వెషన్ నెంబర్ చెక్ చేద్దాం ఒకసారి. Dash is an integrated high level and a general purpose programming language. Integrated, interpreted కదా ఇక్కడ, interpreted. Dash is an, అక్కడ డాష్ మిస్ అయింది, ఇక్కడ బ్లాంక్ పెట్టుకోండి ఫస్ట్. అందుకే క్వశ్చన్ ఈజ్ తో స్టార్ట్ అయింది యాక్చువల్గా. డాష్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ హై లెవెల్ అండ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇచ్చిన వాటిలో ఈ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది? అది ఇంకా హై లెవెల్ లాంగ్వేజ్ కూడా. పెంగ్విన్, స్పైడర్, కుకీ, ఇంకా పైథాన్. పైథాన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. హై లెవెల్ లాంగ్వేజ్ కదా పైథాన్. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ అండి, ఏ సింగిల్ బస్ స్ట్రక్చర్ ఈజ్ ప్రైమరీలీ ఫౌండ్ అండ్. సింగిల్ బస్ స్ట్రక్చర్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది ప్రైమరీగా? మినీ అండ్ మైక్రో కంప్యూటర్స్లో ఉంటుంది యాక్చువల్గా మనకి సింగిల్ బస్ స్ట్రక్చర్ అనేది. ఓకే. మినీ అండ్ మైక్రో కంప్యూటర్స్. ఒక ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్‌కి డేటాని ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది కదా బస్ అనేది. ఒక కాంపోనెంట్ నుంచి వేరే కాంపోనెంట్‌కి డేటాని ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది మనకి బస్. సో ఇక్కడ సింగిల్ బస్ స్ట్రక్చర్ అనేది మనకి ఎక్కడ మెయిన్‌గా చూస్తామంటే మినీ ఇంకా మైక్రో కంప్యూటర్స్‌లో అయితే చూస్తాము. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్, వాట్ డస్ ద స్క్రీన్ రిజల్యూషన్ మీన్స్? అసలు స్క్రీన్ రిజల్యూషన్ అంటే ఏంటి? స్క్రీన్ ఇంత సైజులో ఉండాలి, అంత సైజులో ఉండాలి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అసలు స్క్రీన్ రిజల్యూషన్ అంటే ఏంటి? ఏం చెప్తుంది మనకి? Tell us how many horizontally and vertically pixels are in your screen. హారిజాంటల్ గా ఎన్ని పిక్సెల్స్, వర్టికల్ గా ఎన్ని పిక్సెల్స్ ఉంది అని చెప్తుంది అనమాట మనకి స్క్రీన్ రిజల్యూషన్ అనేది. బ్రైట్నెస్ గురించి చెప్పదు, ఇంకా ఎన్ని ఐకాన్స్ ఉన్నాయి, మనం ఎన్ని ఐకాన్స్ ఉన్నాయి మన స్క్రీన్ ఉపయోగించే స్క్రీన్ మీద, దాని గురించి మాట్లాడదు. ఇట్ ఈస్ యూజ్ టు అడ్జస్ట్ నైట్ మోడ్ అడ్జస్ట్ చేయడానికి కూడా ఇది ఉపయోగించారు కదా. సో రిజల్యూషన్ అంటేనే మనకి స్క్రీన్ సెట్ చేసుకోవడం. టెల్ us హౌ మెనీ ద హారిజాంటల్ అండ్ ద వర్టికల్ పిక్సెల్స్ ఆర్ ఆన్ యువర్ స్క్రీన్. ఎన్ని హారిజాంటల్ ఇంకా వర్టికల్ పిక్సెల్స్ ఉన్నాయి అనేది చెప్తుంది అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, క్వశ్చన్ నెంబర్ 35. ఏ డాష్ ఈస్ ద వర్టికల్ బ్లింకింగ్ లైన్. వర్టికల్ బ్లింకింగ్ లైన్ ఉంది కదా. ఇందా మనం చెప్పుకున్నాం బ్లింకింగ్ లైన్ ఏంటి అనగానే, ఇప్పుడు వర్టికల్ బ్లింకింగ్ లైన్ అనగానే మనకు గుర్తు రావాలి కర్సర్ అనేసి కదా. ఇన్ ఏ టెక్స్ట్ ఎడిటర్ దట్ ఇండికేట్స్ అ ప్లేస్ వేర్ ఎనీథింగ్ దట్ ఈస్ టైప్డ్ విల్ అపియర్. మనం ఏం టైప్ చేసినా కూడా అక్కడ అపియర్ అవుతుంది. మన ఎక్కడ ఎక్కడ కర్సర్ ఉంటే అక్కడ నుంచి మనకి టైపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో అదేంటంటే మనకి కర్సర్. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే. Which of the following statements is or false?
ఇచ్చిన వాటిలో ఏది ఫాల్స్ స్టేట్మెంట్ అనేది అడుగుతున్నారు. ఇన్ ఎంఎస్ వర్డ్ డిఫరెంట్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ కెన్ నాట్ బి ఆఫ్ డిఫరెంట్ ఫాంట్ కలర్స్. ఉండవా? మనం ఇప్పుడు ఎంఎస్ వర్డ్ తీసుకుంటే ఏదైనా ఎంటర్ చేస్తూ ఉన్నామంటే దాంట్లో మనకి ఒక లెటర్ తీసుకుంటే దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌తో మనం ఎంటర్ చేయలేమా? ఖచ్చితంగా చేస్తాము. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఇది ఫాల్స్ కాదు, ట్రూ స్టేట్మెంట్ యాక్చువల్‌గా. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇన్ ఎంఎస్ వర్డ్ ద షో అండ్ హైడ్ కమాండ్ బటన్స్ కెన్ బి యూజ్డ్ టు డిస్‌ప్లే ద పారాగ్రాఫ్ మార్క్స్ ఇన్ ఎ డాక్యుమెంట్. కరెక్టే కదా! ఇప్పుడు హైడ్ ఇంకా మనకి షో కమాండ్స్ దేనికి ఉపయోగిస్తారని ఒక పారాగ్రాఫ్ డిస్‌ప్లే చేస్తున్నప్పుడు ఎంత వరకు ఉంది అది ఓకే. అన్ని ఉపయోగించుకుంటూ ఉంటాము. కానీ ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది కదా! దీనికి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందంటే ఇక్కడ నెయిదర్ 1 ఆర్ నాట్ 2. 2 ఏది కూడా మనకి ఫాల్స్ స్టేట్మెంట్ లేదు కదా! సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. సారీ, ఆప్షన్ బి ఇక్కడ ఉంది కదా! ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ వేర్ డు యూ ఫైండ్ క్లాక్ అండ్ క్యాలెండర్ ఇన్ ద కంప్యూటర్? చూడండి ఎంత సింపుల్ క్వెషన్ లాగా ఉంటది ఇది. ఎక్కడ మనం క్యాలెండర్ ఇంకా క్లాక్ మనకైతే ఉంటుంది కంప్యూటర్‌లో. స్టార్ట్ మెనూలోనా, మెన్యూ బార్‌లోనా, టాస్క్ బార్ ఇంకా డెస్క్‌టాప్‌లోనా? మెన్యూ బార్‌లో ఉంటుంది యాక్చువల్‌గా. స్టార్ట్ బార్‌లో సారీ స్టార్ట్ మెన్యూలో మనకేముంటది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి కానీ, ఫోల్డర్స్ కానీ, ఫైల్స్ కానీ ఇవన్నీ మనకి సెట్టింగ్స్ కానీ అవన్నీ మనకి స్టార్ట్ మెన్యూలో అయితే ఉంటాయి. బట్ ఇక్కడ మనకి క్లాక్ అండ్ క్యాలెండర్ గురించి అడుగుతున్నారు. క్లాక్ అండ్ క్యాలెండర్ మనకి టాస్క్ బార్‌లో ఉంటుందండి. గమనించుంటారు కదా! ఈ కార్నర్‌లో ఎక్కడో ఉంటుంది మనకి క్యాలెండర్ అది. సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూడండి. విచ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ వాస్ మేడ్ ఔట్ ఆఫ్ సెమీకండక్టర్ మెటీరియల్? ఏ కాంపోనెంట్ అనేది మనకి సెమీకండక్టర్ మెటీరియల్‌లో ఉపయోగిస్తారు? ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మేడ్ ఔట్ ఆఫ్ ద సెమీకండక్టర్ మెటీరియల్స్. సెమీకండక్టర్ మెటీరియల్స్ ఉపయోగించే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఏది అని అడుగుతున్నారు. చూసుకుంటే మనకి వాక్యూమ్ ట్యూబ్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఐసీస్. ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. అన్ని ఆప్షన్స్ కరెక్టే. అన్నిట్లో కూడా మనం ఇక్కడ సెమీకండక్టర్ మెటీరియల్స్‌ని ఉపయోగిస్తామనమాట. సో, ఆప్షన్ డి అనేది మన కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. వాక్యూమ్ ట్యూబ్ డయోడ్స్‌లో కానీ, ట్రాన్సిస్టర్స్‌లో గానీ, ఐసీస్‌లో గానీ కూడా మనము ఉపయోగించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కీస్ వర్క్ ఇన్ ఏ టాగుల్ మోడ్ ఇన్ ఏ కంప్యూటర్ కీబోర్డ్? కంప్యూటర్ కీబోర్డ్‌లో మనకి ఏవి టాగుల్ మోడ్‌లో ఉపయోగిస్తారంటే క్యాప్స్ లాక్‌కి ఇక్కడ ఇచ్చిన వాటిలో అన్నమాట యాక్చువల్‌గా. ఓకే. యాక్చువల్‌గా నంబర్ లాక్ కానీ, స్క్రాల్ లాక్ కీస్ కానీ, క్యాప్స్ లాక్ కీస్ కానీ ఇవన్నీ కూడా మనకి టాగుల్ మోడ్‌కి ఉపయోగించుకోవడానికైతే జరుగుతుంది. ఒక ఫంక్షన్ నుంచి వేరే ఫంక్షన్‌లోకి మారడానికి. సో, ఇక్కడ ఇచ్చిన వాటిలో మనకి ఇక్కడ క్యాప్స్ లాక్ అయితే కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. దీంతో పాటుగా మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా టాగుల్ కీస్ ఏవైతే ఉన్నాయో నంబర్ లాక్, ఇంకా మనకి క్యాప్స్ లాక్ అయిపోయింది. క్యాప్స్ లాక్, నంబర్ లాక్, ఇంకొక కీ ఉంది యాక్చువల్‌గా ఇక్కడ మనకి స్క్రోల్ లాక్. స్క్రోల్ చేయడానికి ఉపయోగిస్తాం కదా! ఇవన్నీ కూడా టాగుల్ మోడ్ ఆన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్లిక్ ద డాష్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ విండో ఔట్ ఆఫ్ ద స్క్రీన్ టెంపరరీలీ వితౌట్ క్లోజింగ్ ఇట్. క్లిక్ ద డాష్ ఇక్కడ డాష్ ఉండాలి యాక్చువల్‌గా. క్లిక్ ద డాష్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ విండో కావాలి అంటే ఔట్ ఆఫ్ ద స్క్రీన్ టెంపరరీలీ వితౌట్ క్లోజింగ్ ఇట్. అండ్ క్లోజ్ చేయకుండా ఆ విండో కావాలంటే మనం దాన్ని ఏం చేస్తాం యాక్చువల్‌గా? చెప్పండి. మనం ఇంకో దానిలోకెళ్ళాలి. ప్రెజెంట్ ఒక స్క్రీన్‌లో ఉన్నాము. వేరే స్క్రీన్‌లోకెళ్ళాలి. ప్రెజెంట్ ఉన్న స్క్రీన్‌ని మనం ఏం చేసుకుంటామండి? మినిమైజ్ చేస్తాము. మినిమైజ్ బటన్ ఉపయోగించి దాన్ని క్లోజ్ చేయడానికి ఇష్టపడట్లేదు. పక్కన ఉండాలి అది కూడా మనం చేసే దాంట్లో కదా! సో, అప్పుడు మనం మినిమైజ్ చేస్తే అది మన కిందయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి. ఎ లైన్, ఇమేజ్ ఆర్ ఐకాన్ ఆన్ ఎ వెబ్ పేజ్ అసోసియేటెడ్ విత్ అనదర్ వెబ్ పేజ్ ఈస్ కాల్డ్. ఒక వెబ్ పేజ్‌లో నుంచి వేరే వెబ్ పేజ్‌లోకి అంటే ఇక్కడ మనకి ఇమేజ్ కానీ, లేదంటే ఒక లింక్ కానీ, లేదంటే ఒక ఐకాన్ కానీ వేరే వెబ్ పేజ్ కూడా అసోసియేట్ అవుతుంది. అంటే దానికి సంబంధించింది అవుతుంది. అలాంటప్పుడు మనం ఏమంటామంటే ఇక్కడ మనకి హైపర్ లింక్ అయితే అంటామనమాట. ఓకే. అంటే లింక్ చేస్తుంది. ఒకదానికొకటి లింక్ చేస్తుంది. అది ఇమేజ్ అయినా కావచ్చు, ఐకాన్ అయినా కావచ్చు. దాన్ని మనం ఏమంటామండి? హైపర్ లింక్. లింక్‌తోనే మనం గుర్తుపెట్టుకోవచ్చు యాక్చువల్‌గా. నెక్స్ట్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. మనకిచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది
అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చదవండి ఒకసారి. విన్ జిప్ డస్ నాట్ డూ ఎనీ కంప్రెషన్స్. యాక్చువల్‌గా మనం ఫస్ట్ క్వెషన్ మాట్లాడింది జిప్ ఫైల్ గురించి. జిప్ ఫైల్ అంటేనే మనకి కంప్రెస్ చేయడానికి ఉపయోగిస్తారు కదా! ఫైల్ సైజ్‌ని ఫైల్ సైజ్‌ని తగ్గించడానికి ఉపయోగించే వాటిని మనం జిప్ ఫైల్స్ అంటాము. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు? వెన్ జిప్ డస్ నాట్ డూ ఎనీ కంప్రెషన్స్. ఏ కంప్రెషన్స్ చేయదంటున్నారు. ఈ సెంటెన్స్ ఏమవుతుంది అప్పుడు మనకి? ఫాల్స్ అవుతుంది కదా! నెక్స్ట్ లినక్స్ ఈస్ ఎ సిస్టమ్ సాఫ్ట్‌వేర్. లినక్స్ అనేది ఒక సిస్టమ్ సాఫ్ట్‌వేర్. అవును. ఇది లినక్స్ అనేది సిస్టమ్ సాఫ్ట్‌వేరే. లినక్స్, ఉబంటు ఇవన్నీ కూడా మనకి విండోస్ ఇవన్నీ కూడా మనకి సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్ అన్నమాట. సో, ఇది ట్రూ ఆప్షన్. చూడండి ఎక్కడుందో. స్టేట్మెంట్ 1 అనేది ఫాల్స్. స్టేట్మెంట్ 2 అనేది ట్రూ. So నెక్స్ట్ చూసుకుంటే ఏ లింక్ ఆర్ ఇమేజ్ ఆర్ ఐకాన్ ఆన్ ఎ వెబ్ పేజ్ అసోసియేటెడ్ విత్ అనదర్ వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్‌లో ఉన్న ఇమేజ్ కానీ, ఐకాన్ కానీ, టెక్స్ట్ కానీ వేరొక దాంతో లింక్ అయి ఉంది అంటే దాన్ని ఏమంటామంటే అప్పుడు మనము ఇట్స్ కాల్డ్ హైపర్ లింక్ అనేది అంటామనమాట. సో, ఈ హైపర్ లింక్ ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ చూసుకుంటే వెన్ జిప్ డస్ నాట్ డూ ఎనీ కంప్రెషన్స్ అంటున్నారు ఇక్కడ. వెన్ జిప్ అనేది కంప్రెషన్స్ కోసమే ఉపయోగిస్తామని ఫస్ట్ క్వెషన్ లో మనం చదువుకున్నాం కదా! సో, బట్ ఇక్కడ కాదు అని అంటున్నారు కదా! సో, ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అన్నమాట. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి ఫాల్స్. లినక్స్ ఇస్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్. అవును. లినక్స్ అనేది మనకి సిస్టమ్ సాఫ్ట్‌వేరే. విండోస్ కానీ, ఆండ్రాయిడ్ కానీ, లినక్స్, ఉబంటు ఇవన్నీ కూడా మనకి సిస్టమ్ సాఫ్ట్‌వేర్ కిందకే వస్తాయన్నమాట. సో, ఆప్షన్ సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి ట్రూ. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి ట్రూ అన్నమాట. సో, ఆప్షన్ డి ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 43 చూడండి ఇక్కడ మనకి అక్కడ నేను ఆప్షన్స్ క్లిక్ చేయలేదు. కొంచెం ఎర్రర్ వచ్చింది. సో, దానివల్ల మీరు ఆన్సర్ చదివాను కదా! దాన్ని బట్టి మీరు చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ద నంబర్ ఆఫ్ ఫంక్షనల్ కీస్ ఆన్ ద కీబోర్డ్ ఈస్. కీబోర్డ్‌లో ఎన్ని ఫంక్షనల్ కీస్ ఉంటాయి మీకు తెలుసు కదా! F1 నుంచి F12 వరకైతే మనకైతే ఫంక్షనల్ కీస్ అయితే ఉంటాయి. F1 నుంచి మనకి F12 వరకైతే ఫంక్షనల్ కీస్ మొత్తం మనకి 12 ఫంక్షనల్ కీస్ అయితే ఉంటాయి. వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. F5 అంటే రిఫ్రెష్ అని, F12 అంటే సేవ్ యాస్ డయలాగ్ బాక్స్ ఓపెన్ చేసుకోవడానికని. సో, అట్లా అన్నమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ కంప్యూటర్ లాంగ్వేజ్. ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది కంప్యూటర్ లాంగ్వేజ్? విండోస్, ఆండ్రాయిడ్, మ్యాక్ ఓఎస్ ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ పేర్లనమాట. ఈ బి, సి, డి ఏవైతే ఉన్నాయో. జావా అనేది మనకి కంప్యూటర్ యొక్క లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అని కూడా మనము అంటాము. ఓకే. సో, ఆప్షన్ ఏ ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ కంప్యూటర్ ఫీల్డ్ వాట్ డస్ ద లిఫో స్టాండ్స్ ఫర్? ఇందాక మనం చదువుకున్నాం కదా! ఈ క్వెషన్ దేనికంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. క్వెషన్స్ రిపీట్ అయిందండి. కాదులే. చూడండి ఇది తీసుకుంటే మనకి లిఫో అంటే మనకి లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అన్నమాట. అట్లాగే మనకి ఫిఫో ఉంటుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. ఫిఫో. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. సో, ఆప్షన్ సి సి యాక్చువల్‌గా బి కింద సి పైన ఉంది. చూడుకోండి బట్ ఈ అబ్రివేషన్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే మనకి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ ది రిఫరెన్స్ టు రీసైక్లింగ్ బిన్. రీసైక్లింగ్ బిన్ ప్రకారంగా దానికి సంబంధించి ఏది కరెక్ట్ ఆప్షన్స్ అయితే అంటున్నారు. ఇట్ స్టోర్స్ డిస్కార్డెడ్ ఐటెమ్స్ అంటిల్ ద కంప్యూటర్ ఈస్ షట్ డౌన్. ఎప్పటివరకైతే కంప్యూటర్‌ని షట్ డౌన్ చేస్తామో అప్పటి వరకైతే స్టోర్ చేసుకుంటుందా? కాదు కదా! తర్వాత కూడా స్టోర్ ఉంటుంది కదా! స్టోర్ అయ్యి ఉంటుంది కదా! మనం డిలీట్ చేసిన ఐటెమ్స్. సో, ఆప్షన్ 1 ఏ స్టేట్మెంట్ అనేది మనకి ఫాల్స్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద డెస్క్‌టాప్ ఆఫ్ ద కంప్యూటర్ స్క్రీన్. అవును. కంప్యూటర్ డెస్క్‌టాప్ మీద అయితే ఇది లొకేట్ చేయబడి ఉంటుంది. ఇది కరెక్టే. ఇట్ స్టోర్స్ ద డిస్కార్డెడ్ ఐటెమ్ అంటిల్ ద కంప్యూటర్ ఈస్ ఎంప్టైడ్. ఎంతవరకు మనం కంప్యూటర్‌ని ఎంప్టీ చేస్తామో అంతవరకు అది దానిలో ఉంచుకుంటుంది. డిలీటెడ్ డిస్కార్డెడ్ ఐటెమ్స్ కదా! అది కరెక్టే. ద డిలీటెడ్ ఐటెమ్స్ క్యాన్ బి రిస్టోర్డ్ త్రూ ద రీసైక్లింగ్ బిన్. రీసైక్లింగ్ బిన్ ద్వారా మనము మళ్ళీ రిస్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో, అందుకనేసి మనకి బి, సి, డి ఆప్షన్ అయితే కరెక్ట్ అన్నమాట. సో, ఆప్షన్ ఏ అనేది దట్ మీన్స్ అంటే ఆప్షన్ ఏ కాదు. ఆ స్టేట్మెంట్ ఏ అనేది మనకి రాంగ్ స్టేట్మెంట్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూడండి క్వెషన్ నంబర్ 47. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డివైసెస్ ఈస్ ఆల్సో నోన్ యాస్ విజువల్ డిస్‌ప్లే యూనిట్? విజువల్ డిస్‌ప్లే యూనిట్ డిస్‌ప్లేకి ఏమి ఉపయోగపడుతుంది? మానిటర్ కదా! ప్రింటర్ కాదు, స్కానర్ కాదు, ట్రాక్ బాల్ కాదు. ట్రాక్ బాల్ కూడా ఇన్‌పుట్ డివైస్ మనకి ఇది ఇన్‌పుట్ మౌస్ లాంటిది నథింగ్ బట్ సో మానిటర్ ఈస్ అవర్
విజువల్ డిస్ప్లే యూనిట్. మానిటర్‌కి ఇంకొక పేరు అది. నెక్స్ట్ చూసుకుంటే మనకి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పోర్ట్స్ ఈస్ ఆల్సో నోన్ యాస్ ద లైన్ ప్రింటర్ పోర్ట్. ఈ కింద నుంచిన వాటిలో ఏది లైన్ ప్రింటర్ పోర్ట్ ఏవండి మనకి ఇక్కడ పారలల్ పోర్ట్స్‌ని మనం ఏమంటాము? లైన్ ప్రింటర్ పోర్ట్స్ అయితే అంటామనమాట. సో, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 49 సెలెరాన్, పెంటియమ్ అండ్ కోర్ సిరీసెస్ ఆఫ్ ఇవన్నిటిని మనం ఏమంటామంటే కంప్యూటర్ ప్రాసెసర్స్ అని అంటామనమాట. కంప్యూటర్ ప్రాసెసర్స్. సెలెరాన్, పెంటియమ్ ఇంకా కోర్ సిరీస్ ఇవన్నీ కూడా మనకి ప్రాసెసర్స్ కిందకైతే మాట్లాడుకుంటాము. సెలెరాన్ అనేది మనకి యాక్చువల్‌గా వర్క్‌లో కూడా లోగా ఉంటది. ఇంకా కాస్ట్‌లో కూడా లోగా అయితే ఉంటుంది కంపేర్ టు పెంటియమ్. ఈ పెంటియమ్ అనేది మనకి మోస్ట్ వైడ్‌లీ యూజ్డ్ సీపీయూ అన్నమాట. 90స్ నుంచి మనం ఉపయోగించే ఈ సీపీయూ ప్రాసెసర్ నథింగ్ బట్ సీపీయూ కదా! సీపీయూ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ప్రాసెసర్స్ కదా మనం మాట్లాడుతుంది. ఇది మనకి పెంటియమ్ అనేది మనకి మోస్ట్ వైడ్‌లీ యూజ్డ్. సో, మనకి ఇవన్నీ ఏంటి కంప్యూటర్ ప్రాసెసర్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ద ఓవరాల్ క్యాపబిలిటీస్ ఆఫ్ ద సీసీటీ ఆర్ అండర్‌స్టూడ్ బై ఆల్ బికాస్ డాష్ ఆర్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్. అండర్‌స్టూడ్ బై ఆల్ యాక్చువల్‌గా క్వెషన్ రాంగ్ ఇక్కడ. క్వెషన్ అంటే కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. క్వెషన్ ఒకసారి చదివి చూపిస్తాను. ఒక నిమిషం. The overall capabilities of the CCT are understood by all because dash or information processing tools ఏవి మనకి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ టూల్స్ అంటాము ఇక్కడ మనకి. ఓకే. బికాస్ డాష్ ఆర్ ఇక్కడ డాష్ ఇక్కడ పెట్టుకోండి ఆర్ కి ముందు. బికాస్ కంప్యూటర్స్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ టూల్స్. ఎందుకు మనము అంటే ద ఓవరాల్ క్యాపబిలిటీస్ ఆఫ్ ద సీసీటీ ఆర్ అండర్స్టూడ్ బై ఆల్ మనకందరి ద్వారా అర్థం చేసుకోబడుతున్నాం మనం అందరివి. దేని ద్వారా? మనకి కంప్యూటర్స్ ద్వారా అయితే అర్థమవుతుంది కదా! సో, నెక్స్ట్ చూసుకుంటే విత్ రిఫరెన్స్ టు కంప్యూటింగ్ అండ్ యాప్లిటీస్. కంప్యూటర్ ప్రకారం మనకి యాప్లెట్ అంటే ఏంటి? యాప్లెట్ అనేది మనకొక జావా అప్లికేషన్ అండి. జావా లాంగ్వేజ్ చదివిన వాళ్ళకైతే ఇది వెంటనే గుర్తుపడతారు. సో, జావా అప్లికేషన్ అన్నమాట. ఇది ఒక సెర్చ్ ఇంజిన్ లాగా అయితే ఉపయోగపడుతుంది. యాప్లెట్ అనేది. సో, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. డివైస్ హావింగ్ ద లార్జెస్ట్ స్టోరేజ్ కెపాసిటీ. ఇక్కడ ఇచ్చిన వాటిలో మనకి లార్జెస్ట్ స్టోరింగ్ కెపాసిటీ ఏది ఎక్కువ స్టోరేజ్‌ని ఉంచుతుంది అంటే మనకిక్కడ హార్డ్ డిస్క్ అన్నమాట. ఓకే. సో, ఆప్షన్ బి ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఐసీస్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్. చెప్పాను కదా! ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్‌లో మనకి వాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించారు. సెకండ్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్‌లో మనకి ట్రాన్సిస్టర్స్‌ని ఉపయోగించారు. థర్డ్ జనరేషన్‌లో ఐసీస్ ఉపయోగించారు. మనకి ఫోర్త్ జనరేషన్‌లో వీఎల్‌సీఐస్‌ని ఉపయోగించారు. అలా గుర్తుపెట్టుకోండి మీరు. వీఎల్‌సీఐ కాదు వీఎల్ఎస్ఐ. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ జనరేషన్‌లో అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్స్ అయితే ఉపయోగించారు. యూఎల్ఎస్ఐ ఫిఫ్త్ జనరేషన్‌లో. ఓకే. మీకు ఇవన్నీ కూడా గుర్తుండాలి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇక్కడ మనకి వాక్యూమ్ ట్యూబ్స్, ట్రాన్సిస్టర్స్, ఐసీస్, ఇక్కడ వీఎల్ఎస్ఐ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్స్. యూఎల్ఎస్ఐ అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్. ఓకే. సో, మనకి ఇక్కడ ఇది ఏ ఇయర్‌లో వచ్చిందని కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్ చూసుకుంటే మనకి 1946 నుంచి మనకి 1959 వరకైతే ఉంది. సెకండ్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్ చూసుకుంటే మనకి 1959 నుంచి 1965 వరకైతే ఉంది. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్ చూసుకుంటే మనకి 1965 నుంచి 1970 వరకైతే ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్ చూసుకుంటే 1971 నుంచి 1980 వరకైతే ఉంది. నెక్స్ట్ ఇంకా మనకి ఫిఫ్త్ జనరేషన్ చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉపయోగిస్తుంది కూడా ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్. సో, 1918 నుంచి మనకి ప్రెజెంట్ అని కూడా మాట్లాడుకోవచ్చు. సో, మనకి ఇక్కడ పర్టిక్యులర్‌లీ క్వెషన్ నంబర్ 53 ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఎక్కడ ఉపయోగించారు?
థర్డ్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్ లో ఉపయోగించడం అయితే జరిగింది. నెక్స్ట్ స్టార్ట్ మెన్యూ ఈజ్ స్టార్ట్ మెన్యూ ఇన్ ఏ స్టాండర్డ్ పర్సనల్ కంప్యూటర్ ఈజ్ స్టాండర్డ్ కంప్యూటర్ లో మనకి స్టార్ట్ మెన్యూ ఏదైతే ఉందో దేనికి సంబంధించింది ఇక్కడ మనకి పార్ట్ ఆఫ్ ద హార్డ్వేర్ సంబంధించింది సెట్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ కమాండ్స్ నథింగ్ బట్ స్టేటస్ బార్ నెట్వర్క్ రిలేటెడ్ కాదు హార్డ్వేర్ పార్ట్ కూడా కాదు ఇది యాక్చువల్ గా స్టార్ట్ మెన్యూ అంటే మనకి కంప్యూటర్ ఓపెన్ చేయగానే మానిటర్ లో కింద కనిపిస్తుంది స్టార్ట్ మెన్యూ మనకి సెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ కమాండ్స్ అన్నిటి కలిపి ఫైల్స్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనకి అక్కడ ఉంటాయని చెప్పుకున్నాం కదా సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది క్వశ్చన్ నెంబర్ 54. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 చూడండి హౌ మెనీ గిగాబైట్స్ మేక్ టెరాబైట్ చెప్పాను కదా ఇప్పుడు కిలోబైట్ తర్వాత మెగాబైట్ గిగాబైట్ తర్వాత టెరాబైట్ అని చెప్పుకున్నాం సో ఎన్ని గిగాబైట్స్ కలిపితే ఒక టెరాబైట్ అవుతుందంటే మనకి 1024 గిగాబైట్స్ కలిపితే మనకి ఒక టెరాబైట్ అయితే అవుతుంది సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది 1024. ఇన్ ఏ కంప్యూటర్ విచ్ యూనిట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రాసెసింగ్ డేటా కంప్యూటర్ లో డేటాని ప్రాసెస్ చేయడానికి ఏ యూనిట్ అనేది ఉపయోగపడుతుంది అండ్ ఇస్ ఆల్సో కాల్డ్ ద ఎలక్ట్రానిక్ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అనగానే మీకు గుర్తు రావాలి ఏంటది మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఓకే సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది డేటాను ప్రాసెస్ చేయడానికి కూడా అది ఉపయోగపడుతుంది కదా సో నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 57 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్ ఏదని అడుగుతున్నారు యూజ్ టు ఎంటర్ ద మోషన్ డేటా ఇంటూ కంప్యూటర్స్ ఆర్ అదర్ ఎలక్ట్రానిక్ డివైస్ మోషన్ డేటా అంటే కదిలే పిక్చర్స్ కదిలే డేటా అన్నమాట వీడియోస్ అలాంటివి సో ఒక లేదా ఒక ఎలక్ట్రానిక్ డివైజెస్ లో కానీ ఒక కంప్యూటర్ నుంచి వేరే కంప్యూటర్ లోకి సెండ్ చేసుకోవడానికి కానీ ఏం ఉపయోగిస్తామండి మనకి ఇక్కడ మానిటర్ ట్రాక్ బాల్ జాయ్ స్టిక్ అండ్ ఇంకా ప్లాటర్ చెప్పండి మీరు చెప్పండి ఇక్కడ దేనికి ఉపయోగిస్తాము ట్రాక్ బాల్ ఉపయోగిస్తాం అనమాట ట్రాక్ బాల్ అనేది ఒక ఇన్పుట్ డివైస్ దేనికి ఉపయోగపడుతుంది ఒక మోషన్ డేటాని వేరొక కంప్యూటర్ డివైజెస్ లోకి ఎంటర్ చేయడానికి ఓకే కదిలే పిక్చర్స్ అలాగా సో మనకి ట్రాక్ బాల్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఉంటే క్వశ్చన్ నెంబర్ 58 హూ హ్యాస్ డెవలప్డ్ ద ఆటోమేటికల్లీ ప్రోగ్రామబుల్ టూల్ ఏపీటీ ఒక్కోసారి ఏపీటీ అని కూడా ఇస్తారు సో ఈ ఆటోమేటికల్ ప్రోగ్రామబుల్ టూల్ అనేది ఎవరు డెవలప్ చేశారంటే డాగల్స్ టీ రాస్ అనమాట యాక్చువల్గా డాగల్స్ టీ రాస్ ఎప్పుడు డెవలప్ చేశారంటే ఇతను దీన్ని అసలు ఎందుకు డెవలప్ చేశారు ఎప్పుడు డెవలప్ చేశారన్న కూడా దీని గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది సో పేరు ఇది గుర్తుపెట్టుకోండి ఆటోమేటికల్లీ ప్రోగ్రామబుల్ టూల్ డాగ్లస్ టీ రాస్ డాగ్లాస్ అన్ని పేర్లు చూడండి నెక్స్ట్ which type of computers is used to control the air traffic and the radar of national defenses ఎయిర్ ఫోర్స్ లో నేషనల్ డిఫెన్స్ లో మనకి ఏ కంప్యూటర్స్ ను ఉపయోగిస్తారు అంటే చూడండి మనకి ఇక్కడ హైబ్రిడ్ కంప్యూటర్స్ ను ఉపయోగిస్తారండి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎయిర్ ట్రాఫిక్స్ ని కంట్రోల్ చేయడానికి కానీ రాడార్స్ ఆఫ్ డిఫెన్స్ లో కానీ రాడార్స్ ని కంట్రోల్ చేస్తారు కదా అంటే చూపిస్తూ ఉంటుంది కదా వెదర్ ఎలా ఉంది ఏంటి కదా వీటన్నిటి గురించి చెప్తుంది కదా రాడార్స్ ఎక్కడైతే ఉంటాయి మనకి ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర డిఫెన్స్ లో కానీ సో ఓకే ఏ కంప్యూటర్స్ ఉపయోగిస్తారు అంటే మనకి ఇక్కడ హైబ్రిడ్ కంప్యూటర్స్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట సో ఆప్షన్ ఈ ఇందాక మనం చదువుకున్న సూపర్ కంప్యూటర్స్ ఎక్కడో అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ లో ఏం ఉపయోగిస్తారండి సూపర్ కంప్యూటర్స్ అని కదా నెక్స్ట్ 1965 టు 1975 ఆల్సనెరా ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా ఈ క్వశ్చన్ కి మనం ఏం చెప్పుకున్నాము ఈ 1965 నుంచి 1975 ఏదైతే ఉందో అది మనకి థర్డ్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్ యొక్క టైం చూపిస్తుంది థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ అనమాట కంప్యూటర్స్ 2 సార్లు వచ్చింది ఇగ్నోర్ చేయండి థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ గుర్తుపెట్టుకోండి ఆ యొక్క టైం పీరియడ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ క్యాల్కులేటింగ్ డివైస్ ఫస్ట్ క్యాల్కులేటింగ్ డివైస్ ఏంటంటే అబాకస్ ఏంటంటే మనకి అబాకస్ అనమాట ఇది 2400 సంవత్సరాల క్రితమే మనకి రావడం అయితే జరిగింది బైబిలోనియన్స్ ద్వారా కదా ఫస్ట్ యూస్ చేసిన ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూస్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట చైనా వాళ్ళు తీసుకొచ్చారని అయితే మనం చదువుకున్నాం కదా ఓకే సో అబాకస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్యాల్కులేటింగ్ డివైస్ సో ఆప్షన్ సి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ అండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెమరీ నీడ్స్ టు బి కెప్ట్ అండర్ సమ్ ఫార్మ్ ఆఫ్ అల్ట్రా వైలెట్ లైట్ అంటే ఈ మెమరీని మనము కొంత టైం వరకు అల్ట్రా వైలెట్ రేస్ కింద అయితే పెట్టాలంట ఓకే సో అయితే అల్ట్రా వైలెట్ లైట్ ఫర్ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు ఎరేజ్ ఇట్ ప్రీవియస్ కంటెంట్స్ ఓకే
ఏదైనా అంటే దానిలో ఆల్రెడీ ఉన్న ఒక కంటెంట్‌ని డిలీట్ చేయడానికి, ఎరేజ్ చేయడానికి మనము కొంతసేపు దాన్ని అల్ట్రా వయలెట్ లైట్ కింద అయితే పెట్టాల్సొస్తుంది. అదేంటండి యాక్చువల్‌గా మీకు గుర్తుండే చదువుకొని ఉంటారు కదా! ఎలక్ట్రానికల్లీ ఈప్రోమ్ ఎలక్ట్రానికల్లీ ప్రోగ్రామబుల్ రాండమ్ రీడ్ ఓన్లీ మెమరీ. ఏమంటాం దీన్ని? ఎరేజబుల్ ప్రోగ్రామ్ ఎలక్ట్రానికల్లీ కాదు, ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఈరోమ్ అనమాట. ఈప్రోమ్ కాదు. ఈప్రోమ్ అంటే ఎలక్ట్రానికల్లీ ఎరేజబుల్ కదా! ఇక్కడ మనకి అల్ట్రా వయలెట్ లైట్ గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది. ఈప్రోమ్. సో, ఇక్కడ దీనికి అబ్రివియేషన్ రాసుకోండి. ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. Next, which of the following is a single chip based device that is a complete processor itself and is capable of performing arithmetic and logical operations? Arithmetic ఇంకా లాజికల్ ఆపరేషన్స్ లో కూడా ఉపయోగపడుతుంది అండ్ అండ్ చేయగలదు. ఏది సింగిల్ చిప్ బేస్డ్ డివైస్ అని అడుగుతున్నారు ఇక్కడ. మైక్రో ప్రాసెసర్, మల్టీ ప్రాసెసింగ్, ఆపరేటింగ్ సిస్టమ్, ఇంకా మోడమ్. చెప్పండి. ఇక్కడ మనకి మల్టీ ప్రాసెసింగ్ అయితే కాదు. ఎందుకంటే మల్టీ ప్రాసెసింగ్ అంటే ఇక్కడ మల్టిపుల్ అని మనకు అర్థమవుతుంది కదా! మల్టిపుల్ వర్క్స్ చేయగలదని. ఇక్కడ మనకేం చెప్పారు? సింగిల్ చిప్ బేస్డ్ అని చెప్పారు. సో, మైక్రో ప్రాసెసర్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుందనమాట. మైక్రో ప్రాసెసర్ అనేది మనకి సింగిల్ చిప్ బేస్డ్ డివైస్. ఓకే. సో, దాన్ని మనము సింగిల్ చిప్ బేస్డ్ డివైస్ అని కూడా అంటాము మైక్రో ప్రాసెసర్‌ని. సో, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూడండి క్వెషన్ నెంబర్ 64. కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బిగ్ ఇన్స్టిట్యూషన్స్. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్‌లో ఉపయోగిస్తారంట. లైక్ ఇన్స్యూరెన్స్ అండ్ బ్యాంకింగ్ వేర్ మెనీ పీపుల్ హావ్ టు యూజ్ ద సేమ్ డేటా రిపీటెడ్‌లీ. ఒకటే డేటాని మెనీ పీపుల్ ఉపయోగించుకుంటూ ఉంటారు కదా! సో, అలాంటి కంప్యూటర్స్ అంటే బ్యాంకింగ్స్ ఇంకా ఇన్స్యూరెన్స్ వాటికి సంబంధించిన వాటి దగ్గర ఉపయోగించే కంప్యూటర్స్ మనం ఏమంటామంటే ఇక్కడ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అయితే అంటాము. గుర్తుపెట్టుకోండి, బ్యాంకింగ్ అక్కడ ఉపయోగించే మనకి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అని అయితే అంటామనమాట. Devices such as monitors and printers that connected to the computers are called. ఏదైతే మానిటర్స్ కానీ, ప్రింటర్స్ కానీ కంప్యూటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా! వాటిని మనం ఏమని చెప్తాము? చెప్పండి ఇక్కడ? అవుట్‌పుట్ డివైసెసే కదా మనం అనేది. ఇన్‌పుట్ డివైస్ అంటామా? మానిటర్ కదా అడిగింది. మానిటర్, ప్రింటము వీటన్నిటిని మనం ఏమంటాం? అవుట్‌పుట్ డివైస్ అంటాం యాక్చువల్‌గా. బట్ అవుట్‌పుట్ డివైస్ మనకి ఆప్షన్‌లో లేదు. ఇంకా మనకేం చెప్తాం? నన్ ఆఫ్ దీస్ కాదు. ఇన్‌పుట్ డివైసెస్ కూడా కాదండి యాక్చువల్‌గా మనకి ఇక్కడ కదా! చూసుకుంటే పెరిఫెరల్ డివైజెస్ అయితేనే అంటారు వీటిని. ఏమంటారండి? పెరిఫెరల్ డివైజెస్ అని అయితే అంటారు. సో, ఆప్షన్ డి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్‌ప్రిటర్ ఈజ్ యూజ్డ్ యాస్ ఎ ట్రాన్స్‌లేటర్ లాగా ఉపయోగపడుతుంది. ఏది ఇక్కడ ఇంటర్‌ప్రిటర్ అనేది ట్రాన్స్‌లేటర్ లాగా యూజ్ అవుతుందంట. ఎక్కడ సి లాంగ్వేజ్‌లోన హై లెవెల్ లాంగ్వేజ్ ఇక్కడ మనకిచ్చిన సి ప్లస్ ప్లస్ ఏవైనా గాని అవన్నీ కూడా మనకి హై లెవెల్ లాంగ్వేజ్ అన్నమాట. వింటా ఉండొచ్చు నాకు కూడా అవసరం. ఓకే. ఇప్పుడు చూసుకుంటే మనకి సి కానీ, సి ప్లస్ ప్లస్ ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజ్ కదా! మనకు అడుగుతుంది ఏంటి ఇక్కడ మనకి ఏది మనకి ట్రాన్స్‌లేటర్ లాగా అయితే ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో, చూసుకుంటే మనకి ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజే మనకి ట్రాన్స్‌లేటర్ లాగా అయితే ఉపయోగపడుతుంది. లో లెవెల్ కాదు, హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ఒక ఇంటర్‌ప్రిటర్ లాగా అయితే ఉపయోగపడుతుంది. సో, నెక్స్ట్ చూసుకుంటే వెన్ వాస్ ద వరల్డ్స్ ఫస్ట్ ల్యాప్‌టాప్ కంప్యూటర్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద మార్కెట్ అండ్ బై హూమ్? ఎవరి ద్వారా తీసుకొచ్చారు? ఫస్ట్ ల్యాప్‌టాప్ కంప్యూటర్స్ అనమాట. ల్యాప్‌టాప్ కంప్యూటర్స్. ఇక్కడ డెస్క్‌టాప్ కంప్యూటర్ కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ల్యాప్‌టాప్ కంప్యూటర్స్ అనేది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? మార్కెట్‌లోకి ఎప్పుడొచ్చింది అని కూడా ఇక్కడ అడుగుతున్నారు. చూడండి ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేస్తే మనకిక్కడ ఎప్సాన్ అనేది మనకి ఫస్ట్ ల్యాప్‌టాప్ అనమాట. 1981లో అయితే రావడం అయితే జరిగింది. వరల్డ్స్ ఫస్ట్ ల్యాప్‌టాప్ కంప్యూటర్. గుర్తుపెట్టుకోండి. వరల్డ్స్ ఫస్ట్ ల్యాప్‌టాప్ కంప్యూటర్ ఎప్సాన్. రాసుకోండి ఇక్కడ. వరల్డ్స్ ఫస్ట్ ల్యాప్‌టాప్ కంప్యూటర్. ఎప్పుడు తీసుకురావడం జరిగిందండి ఇది? 1981లో. దాని పేరేంటి? ఎప్సాన్. ఓకే. సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 68. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ ద ట్రాన్సిస్టర్ కంప్యూటర్స్? చూడండి ట్రాన్సిస్టర్స్ ఏ జనరేషన్‌లో ఉపయోగించారో అదే మనకి ఆ పేరుతో పిలవడం అయితే జరుగుతుంది. ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్‌లో మనకి వాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించారు. సెకండ్ జనరేషన్‌లో ట్రాన్సిస్టర్స్ ఉపయోగించామని చెప్పుకున్నాం కదా! సో, ట్రాన్సిస్టర్స్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది ఇక్కడ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అయితే అవుతుంది. అదర్ నేమ్ దానికి.
సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. వాటి యొక్క ఇయర్స్, టైమ్ పీరియడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద ఫస్ట్ టు ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్. చూడండి, ఆ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్ లో ఏమేమి తీసుకొచ్చారు, ఏమేమి ఉపయోగించారు అనేది కూడా అడుగుతున్నారు. ఆ టైంలో ఏం కంప్యూటర్స్ వాడారు, వాటి యొక్క పేర్లు కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆర్డర్ లో అయితే అడిగారు. చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ జనరేషన్ నుంచి ఫిఫ్త్ జనరేషన్ అడిగారు కదా. యాక్చువల్గా ఈ పరం అనేది మీరు గుర్తుపెట్టుకోండి, పరం అనేది మనకి ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్ యాక్చువల్గా, రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది సెకండ్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్ లో, విఎల్ఎస్ అనేది మనకి ఫోర్త్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్. ఇక్కడ ఆర్డర్ చూసుకుంటే ఇది సెకండ్ ఉంది, ఇది ఫోర్త్ ఉంది, ఇది ఫిఫ్త్ ఉంది, ఆర్డర్ వైజ్ ఉంది. బట్ మనకి ఒక్కొక్కసారి మనకి గుర్తుండిపోవచ్చు కదా. ఇక్కడ చూసుకుంటే మనకి వాక్యూమ్ ట్యూబ్స్ ఫస్ట్ ఉంది, బట్ ఇక్కడ చూసుకుంటే మనకి విఎల్ఎస్ఐ, ఎంఎస్ఐ ఇవన్నీ ఉన్నాయి అనమాట. విఎల్ఎస్ఐ ఫోర్త్, ఓకే. బట్ సెకండ్ అనేది జావా అని ఉంది, జావా కాదు కదా, జావా అనేది ఒక లాంగ్వేజ్ కదా. సో అందుకని ఇది మనం తీసేస్తాం అనమాట. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్ లో ఈనియాక్ ఉపయోగించడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి ఈనియాక్ అంటే మీరు చెప్పండి ఫుల్ ఫామ్ ఏంటంటే, ఈనియాక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ కంప్యూటర్ అనమాట. నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్, నెక్స్ట్ సిడిసి. ఓకే, విఎల్ఎస్ అంటే మీకు తెలుసు, ఫోర్త్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్ లో ఉపయోగించారండి. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మెథడ్ ఆఫ్ డిస్క్రైబింగ్ కంప్యూటర్ అల్గారిథమ్స్ యూజింగ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద న్యాచురల్ లాంగ్వేజ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. న్యాచురల్ లాంగ్వేజ్ ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఉపయోగించి చెప్పే అల్గారిథమ్స్ ఏవైతే ఉంటాయో ఆ మెథడ్ ని మనం ఏమంటారా అని అడుగుతున్నారు. దాన్ని మనం ఏమంటామంటే సూడో కోడ్ అనేది అంటాము, సూడో కోడ్. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. Next, a device or the program, a device or a program that enables a computer to transmit data over telephone or the cable lines is called. ఇక్కడ canned కాదు, యాక్చువల్గా called. అక్కడ లైన్ కాల్డ్. ఏమడుతున్నాడు ఇక్కడ, ఏదైనా ఒక డివైస్ కానీ లేదంటే ఒక ప్రోగ్రామ్ కానీ దట్ ఎనేబుల్ చేస్తుంది ఏంటి, కంప్యూటర్ టు ట్రాన్స్మిట్ డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి ఎక్కడ, ఓవర్ టెలిఫోన్స్ లో కానీ లేదంటే కేబుల్ లైన్స్ లో కానీ. సో దాన్ని మనం ఏమంటాము అంటే ఇక్కడ మోడమ్ అయితే అంటాం. మోడమ్స్ అందరూ ఉపయోగించి ఉంటాం కదా, అందరిలో ఉంటాయి ఇప్పుడు. మోడమ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్. అయితే ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది ఫస్ట్ జనరేషన్ కి సంబంధించింది కాదు అని అయితే అడుగుతున్నారు. చూసుకుంటే మనకి చూడండి ఇక్కడ ఆప్షన్ యూనివాక్ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ కమర్షియల్లీ ప్రొడ్యూస్డ్ కంప్యూటర్ అని చదువుకున్నాము. నెక్స్ట్ ఈనియాక్ ఏదైతే ఉందో అది కూడా మనం చదువుకున్నాము, ఐబిఎం కూడా చదువుకున్నాము కదా. సో చూసుకుంటే మనకి ఇక్కడ పిడిపి 2 అని ఉంది కదా, అది మనకి నాట్ అయితే అవుతుంది, ఫస్ట్ జనరేషన్ సంబంధించింది కాదనమాట. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. బట్ ఆప్షన్ సి అనేది 2 సార్లు అయితే రావడం జరిగింది, ఒకసారి ఇగ్నోర్ చేసుకోండి మీరు. నెక్స్ట్ చూస్తే మనకి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ఐపీవీ4. ఐపీవీ4 యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నిబిల్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నిబిల్స్, ఇక్కడ సి కాదు టీ యాక్చువల్గా, ఇన్ టర్మ్స్ ఆఫ్ నిబిల్స్ అనమాట. నిబిల్స్ ప్రకారం చూసుకుంటే ఐపీవీ4 యొక్క అడ్రస్ ఎంత అండి, 60 నిబిల్సా, 6 నిబిల్సా, 8 నిబిల్స్, ఇంకా 4 నిబిల్స్ చెప్పండి మీరు. 8 నిబిల్స్ కి అయితే ఈక్వల్ అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ నిబిల్స్ లో చెప్పాలంటే ఐపీవీ4 అనేది మనకి 8 నిబిల్స్ కి ఈక్వల్ అయితే అవుతుంది. మన మోస్ట్ పీపుల్ ఉపయోగించేది అంటే మోస్ట్ కామన్ గా ఉపయోగించేది మనకి ఐపీ వర్షన్ అంటే మనకి ఐపీవీ4. ఇది యాక్చువల్ గా మనకి 1983లో అయితే రావడం జరిగింది. ఓకే, సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ నౌ మోస్ట్ projectors the computers as their input source. కంప్యూటర్స్ యాజ్ దర్ ఇన్పుట్ సోర్స్ లాగా ఉపయోగించుకునేది ఏంటి, వీటి ఇచ్చిన వాటిలో హెచ్డిఎంఐ పోర్ట్స్, అవే కదా, హెచ్డిఎంఐ పోర్ట్స్ అనమాట. హెచ్డిఎంఐ కేబుల్ లేదా విజిఏ కేబుల్ ఇన్పుట్ సోర్స్ లాగా అయితే మోస్ట్ ప్రొజెక్టర్స్ అయితే ఉపయోగించుకుంటాము హెచ్డిఎంఐ. సో ఆప్షన్ డి అనేది మన కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఫ్రాంటైర్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. ఫ్రాంటైర్ అండి తెలుసు కదా, ఈజ్ డెవలప్డ్ ఇన్ విచ్ కంట్రీ, ఏ కంట్రీలో దీన్ని డెవలప్ చేస్తారు. యాక్చువల్గా ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాను, సో రిమైనింగ్ 2 కూడా ఇక్కడ రాస్తాను చూడండి. ఆప్షన్ సి చైనా,
నెక్స్ట్ ఆప్షన్ డి మనకి ఇక్కడ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో చెప్పండి ఇక్కడ మనకి ఈ ఫ్రాంటైర్ అనేది ఈ కంప్యూటర్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ అనేది మనకి ఏ ఏ కంట్రీ వాళ్ళు తీసుకొచ్చారు? యుఎస్ఏ వాళ్ళండి. యుఎస్ఏ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టైప్ ఆఫ్ ప్రొజెక్టర్స్. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది ప్రొజెక్టర్స్ కాదని అని అడుగుతున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి డిఎల్పి ప్రొజెక్టర్, అంటే ప్రొజెక్టర్స్ లో టైప్స్ అనమాట యాక్చువల్గా. డిఎల్పి, ఎల్సిడి, ఎల్ఈడి, సిఆర్టి ఇవన్నీ. బట్ మనకి ఎక్కడ కూడా లైట్ ప్రొజెక్టర్స్ గురించి అయితే మాట్లాడలేదు. ఎల్సిడి గురించి మాట్లాడారు, ఎల్ఈడి గురించి మాట్లాడారు, ఇంకా డిఎల్పి ప్రొజెక్టర్స్ గురించి కూడా మాట్లాడారు. బట్ లైట్ ప్రొజెక్టర్స్ అనేది ప్రొజెక్టర్ కాదు. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌస్ యాక్షన్ యూజువల్లీ స్టార్ట్స్ అన్ అప్లికేషన్. ఏ అప్లికేషన్ అనేది మౌస్ యాక్షన్ ని అంటే ఏ అప్లికేషన్ అనేది అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి ఏ యాక్షన్ అనేది పనిచేస్తుంది? మౌస్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. క్లిక్ ఆన్ ద బటన్ ఆన్ ద లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, ఏ క్లిక్ తో మనకి స్టార్ట్ చేయొచ్చు చెప్పండి? డబుల్ క్లికింగ్ ద లెఫ్ట్ మౌస్ బటన్. డబుల్ క్లిక్ చేసినప్పుడు మనము ఓపెన్ చేయొచ్చు ఏదైనా ఒక ఫైల్ ని, ఫోల్డర్ ని ఓపెన్ చేయాలంటే అప్పుడు మనం ఎలా క్లిక్ చేయాలి? డబుల్ క్లిక్ ఆన్ ద లెఫ్ట్ బటన్ కదా. స్టార్ట్స్ అన్ అప్లికేషన్ అన్నారు కదా. సో కరెక్ట్ ఆన్సర్ అనేది డబుల్ క్లిక్ ద రైట్ లెఫ్ట్ బటన్ అనేది. ఆప్షన్స్ ఒకసారి చెక్ చేస్తాను ఇక్కడ, కిందకి పైకి ఎలా ఉన్నాయి కదా, ఒకసారి కరెక్ట్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆప్షన్, క్లిక్ ఆన్ ద బటన్ ఆన్ ద లెఫ్ట్. ఇక్కడ లెఫ్ట్ క్లిక్ వరకే. నెక్స్ట్ క్లిక్, ఇక్కడ క్లిక్, క్లిక్ ఆన్ ద బటన్ ఆన్ ద రైట్, ఇక్కడ రైట్ యాక్చువల్గా ఇది ఈ బి ఆప్షన్ సంబంధించింది. నెక్స్ట్ డబుల్ క్లిక్ ఆన్ ద లెఫ్ట్ బటన్. డబుల్ క్లిక్ ఆన్ ద లెఫ్ట్ బటన్. బట్ ఇక్కడ చూసుకుంటే క్లిక్ ద బటన్ ఆన్ ద రైట్ 3 టైమ్స్ అన్నారు. ఇది డి ఆప్షన్ అనేది యాక్చువల్గా రైట్ 3 టైమ్స్ అనేది ఇక్కడ రావాలి. బట్ ఆన్సర్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ కాదు. డబుల్ క్లిక్ ఆన్ ద లెఫ్ట్ బటన్. లెఫ్ట్ బటన్ మీద డబుల్ క్లిక్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ అయితే మనం స్టార్ట్ చేయడానికి అయితే ఉపయోగిస్తాం అనమాట మౌస్ లో. నెక్స్ట్ ఉండే క్వశ్చన్ నెంబర్ 78. థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ వర్ మ్యానుఫ్యాక్చర్డ్ యూజింగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఎన్నిసార్లు చెప్పింది, ఎంత ఇంపార్టెంట్ బిట్ ఇది చూడండి, చాలాసార్లు రిపీట్ అయింది. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అయితే ఉపయోగించడం అయితే జరిగింది థర్డ్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్ లో. సో ఆప్షన్ బి అనేది మన కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 79. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైజెస్ కెన్ రీడ్ డేటా అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఫార్మ్ దట్ ఎ కంప్యూటర్ కెన్ యూజ్. ఏ ఏ ఏ ఏ డివైస్లు ఇచ్చిన వాటిలో ఏ డివైస్ కంప్యూటర్ డేటాని మనకి రీడ్ చేస్తుంది, మనకి కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో మారుస్తుంది అంటే చెప్పండి ఇక్కడ మనకి. ప్రాసెసింగ్ డివైసా, ఇన్పుట్ డివైస్, ఇంకా అవుట్పుట్ డివైజెస్ చెప్పండి ఇక్కడ మనకి. ఆప్షన్ ఏ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇన్పుట్ డివైజెస్. ఇన్పుట్ ద్వారా అయితే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, ఒక డేటాని ఎంటర్ చేసినప్పుడు మనకి అర్థమయ్యే దాంట్లోకి మార్చి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి ఇన్పుట్ డివైస్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 79 ఆప్షన్ బి ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ జనరల్ పర్పస్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్. ఫస్ట్ ఉపయోగించిన జనరల్ పర్పస్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అనేది డిజైన్ ఫర్ ద కోఆపరేట్ అప్లికేషన్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్ లో అయితే దీన్ని తీసుకోవడం అయితే జరిగింది. బట్ ఈ బిట్ కూడా మనకి రిపీట్ అయిందండి. ఈనియాక్ అనమాట దీనికి. ఈనియాక్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఈనియాక్ అంటే ఏమని చెప్పామండి మనకి, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాలిక్యులేటర్. ఈనియాక్ ఎలక్ట్రానిక్ న్యూమరికల్ integrator and calculator. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద స్టోరేజ్. ఇచ్చిన వాటిలో ఏది స్మాలెస్ట్ యూనిట్? మనకి ఫస్ట్ బైట్స్, బిట్స్, తర్వాత బైట్, ఆ తర్వాత కిలో బైట్ వస్తుందని చెప్పుకున్నాం కదా. ఇచ్చిన వాటిలో కిలో బైట్, ఆ తర్వాత మెగాబైట్, గిగాబైట్, పెటాబైట్, టెరాబైట్ ఇవన్నీ దాని తర్వాత వస్తాయి కదా. సో కిలో బైట్ ఇక్కడ ఇచ్చిన వాటిని చూసుకుంటే మనకి కిలో బైట్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ నంబర్ సిస్టమ్ ఇస్ జనరల్లీ అడాప్టెడ్ ఇన్ ఏ టిపికల్ 32-bit కంప్యూటర్. టిపికల్ 32-bit కంప్యూటర్స్ లో, అంటే మనం ఉపయోగించే 32-bit కంప్యూటర్స్ లో
ఏ నంబర్ సిస్టమ్ ఉపయోగిస్తారు? 16 బిట్. క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఎస్, 32 బిట్ కంప్యూటర్. చూడండి ఇక్కడ మనకి 16, 2 అండ్ 8 అండ్ 12 మనకి 2 దట్ మీన్స్ 2 అయితే మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. విచ్ నంబర్ సిస్టమ్ ఈస్ జనరల్లీ అడాప్టెడ్? సెకండ్ నంబర్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డినోట్స్ a sequential electronic circuit that is used to store 1 bit of information? 1 bit of information స్టోర్ చేసుకోవడానికి ఏది ఉపయోగపడుతుంది? ఫ్లిప్ ఫ్లాప్స్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. 1 బిట్ మాత్రమే దాన్ని మనం స్టోర్ చేసుకోగలము. రైట్? 1 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం. వాటిని ఏమంటాం మనం? ఫ్లిప్ ఫ్లాప్స్ అయితే అంటాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి బై డిఫాల్ట్ ద ఓన్లీ ఐటమ్ ఆన్ ద డెస్క్టాప్ ఆఫ్ ద కంప్యూటర్ స్క్రీన్ ఈజ్. బై డిఫాల్ట్గా ఏముంటుంది మనకి ఇక్కడ? టాస్క్ బార్, నెట్వర్కింగ్, బ్రౌజింగ్, ఐకాన్స్, ఆల్ ఆఫ్ దీస్. ఏముంటాయండి మనకి ఇక్కడ? ఆల్ ఆఫ్ ద ఎబో అనమాట. టాస్క్ బార్ కనపడుతుంది, ఐకాన్స్ కనపడతాయి, నెట్వర్కింగ్, బ్రౌజింగ్ కూడా కనపడుతుంది. సో ఆల్ ఆఫ్ ద అబౌవ్. డిఫాల్ట్గా మనకు ఉంటాయి కదా ఇవన్నీ మనకి ఓపెన్ చేయగానే కంప్యూటర్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. Next, computers have evolved from the early mainframe computers to the relatively small devices with the high computing power being used today. ఇప్పుడు ఉపయోగిస్తున్న కంప్యూటర్స్. Which one of the following inventions contributed to reduce the physical size of the computer? Physical size of the computers ని తగ్గించుకోవడానికి, అంటే ఫస్ట్ వాక్యూమ్ ట్యూబ్స్ మనం ఏం చెప్పుకున్నాము? ఒక పెద్ద రూమ్ అంతా ఉంటాయని చెప్పుకున్నాం కదా. వాటి సైజుని రీప్లేస్ చేయడానికి మనం ఉపయోగించుకునే ఏమవుతాయండి మనకి? వీటన్నిటిలో ఏది రీప్లేస్ చేయబడింది మనకి ఇక్కడ? ఐసీస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఎంత చిన్నగా ఉంటాయి చిప్స్. సో ఓకే, వాటిని రీప్లేస్ చేసి వాక్యూమ్ ట్యూబ్స్ని, ట్రాన్సిస్టర్స్ని, వీటన్నిటిని రీప్లేస్ చేసి ఇవి మనం యూజ్ చేయడం అయితే జరుగుతుంది కదా. నెక్స్ట్, the dash performs a basic operation such as addition, subtraction, multiplication. వీటన్నిటిని ఏ పర్ఫామ్ చేస్తుందండి? డాష్ ట్రాన్స్ఫర్ టు ద స్టోరేజ్ ఆఫ్టర్ ప్రాసెసింగ్. డేటాను కూడా స్టోర్ చేసుకుంటుంది ఆఫ్టర్ ప్రాసెసింగ్. ఏమి ఉపయోగిస్తుంది మనకి ఇక్కడ చెప్పండి? ఇక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, కంట్రోల్ యూనిట్, ఏఎల్యూ మెమరీ యూనిట్, ఏఎల్యూ కంట్రోల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఏఎల్యూ ఇంకా కంట్రోల్ యూనిట్. ఇక్కడ ఏం అడుగుతుందంటే ఇక్కడ యాక్చువల్గా మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మెయిన్ కదా, దాంట్లో ఉన్న పార్ట్స్ కదా ఏఎల్యూ, కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్ ఇవన్నీ. బట్ ఇక్కడ ఏం అడిగారు? ద డాష్ పర్ఫార్మ్స్ బేసిక్ ఆపరేషన్స్ సచ్ యాజ్ అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్కి బేసిక్ ఆపరేషన్ చేయడానికి ఏది పర్ఫార్మ్ చేస్తుందంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్ కదా. నెక్స్ట్ ఇంకేమంటారు? డాష్. ఇక్కడ ఇంకొక డాష్ అనమాట. ఇది గ్యాప్ ఉంది చూడండి, గ్యాప్ అనేది డాష్ యాక్చువల్గా. నెక్స్ట్, అండ్ ద డాష్ ట్రాన్స్ఫర్స్ డేటా టు ద స్టోరేజ్ ఆఫ్టర్ ప్రాసెసింగ్. డేటాని స్టోర్ చేసుకోవడానికి కంట్రోల్ యూనిట్ కదా. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 86. నెక్స్ట్, ఈనియాక్ వాజ్ ద ఫస్ట్ జనరల్ పర్పస్ కంప్యూటర్. ఇప్పుడే చదువుకున్నాం మనం. ఈనియాక్ అనేది మనకి ఫస్ట్ జనరల్ పర్పస్ కంప్యూటర్ అనేది. అయితే దీంట్లో మనకి ఇచ్చిన వాటిలో ఎన్ అనేది దేనికి స్టాండ్ చేస్తుంది అంటే అబ్రివేషన్. ఇందాక రాసుకున్నాం కదా మన అబ్రివేషన్లో. ఎన్ అనేది మనకి న్యూమరికల్కి అయితే సూచిస్తుంది అనమాట. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ అని చదువుకున్నాం కదా. సో న్యూమరికల్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్, ఈనియాక్. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ ద ప్రాసెసర్ చిప్ ఈజ్ మెజర్డ్ ఇన్. అంటే ఐసీస్ మనం చెప్పుకుంటున్నాం కదా, ప్రాసెసర్ చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్పీడ్ని దేంట్లో మెజర్ చేస్తాము? మెగా బైట్స్ పర్ సెకండ్, మెగా హెడ్జెస్, బిట్స్ పర్ సెకండ్ అండ్ బైట్స్ పర్ సెకండ్. సెకండ్ అనేది యాక్చువల్గా హెచ్ కాదు, ఎన్. చూడండి ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 88 మెగా హెడ్జెస్తో అయితే మనము మెజర్ చేస్తాం అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఇన్పుట్ డివైస్? చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన వాటిలో ఏది ఇన్పుట్ డివైస్ అయితే అడుగుతున్నారు. వెబ్ క్యామ్, మానిటర్ అవుట్పుట్ డివైస్, హెడ్ ఫోన్స్ అవుట్పుట్ డివైస్, ప్లాటర్ కూడా మనకి అవుట్పుట్ డివైస్. వెబ్ క్యామ్ ఏదైతే ఉందో మనకి అదేంటంటే ఇన్పుట్ డివైస్ కిందకి అయితే వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో అందుకనే ఇన్పుట్ డివైస్ అన్ని, అవుట్పుట్ డివైస్ అన్ని మీరు చదువుకోండి ప్రాపర్గా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అవుట్పుట్ డివైస్ ఆఫ్ ద కంప్యూటర్? ఇక్కడ అడిగిన దాంట్లో ఇక్కడ యాక్చువల్గా టీహెచ్ డి పడింది చూడండి. Which one of the following is the output device of the computer? Pen drive, joystick,
స్కానర్, ప్లాటర్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ప్లాటర్ అనేది మనకి ఏం కింద వస్తుంది, అవుట్పుట్ డివైస్ కింద అయితే వస్తుంది. పెద్ద పెద్ద గ్రాఫిక్స్ కానీ పెద్ద పెద్ద పిక్చర్స్ కానీ డిస్ప్లే చేయడానికి ఏం ఉపయోగిస్తాం మనం యాక్చువల్గా ప్లాటర్స్ అయితే ఉపయోగిస్తాం కదా. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. జాయ్స్టిక్ అయినా స్కానర్ అయినా పెన్ డ్రైవ్ అయినా ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్ డివైజెస్ కింద వస్తాయి. పెన్ డ్రైవ్ యాక్చువల్గా మనకి సెకండరీ స్టోరేజ్ డివైస్, రైట్. నెక్స్ట్, హౌ మెనీ అవుట్పుట్ పోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ పెరిఫెరల్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్, ఇన్పుట్ అవుట్పుట్ ఎన్ని ఉంటాయి, హౌ మెనీ అవుట్పుట్ పోర్ట్స్, ఎన్ని అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి అనేది అడుగుతున్నారు. చెప్పండి మనకి ఇక్కడ దీనికి ఆప్షన్ ఏమవుతుందో, 256 పోర్ట్సా, లేదా 512 పోర్ట్సా, 264, 24. మనకి యాక్చువల్గా 256 పోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. జనరల్గా ఇన్పుట్ అవుట్పుట్లో మనకి 256 పోర్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ CPU డైరెక్ట్లీ ఇంటరాక్ట్స్ విత్ టు యాక్సెస్ ద డేటా డ్యూరింగ్ ద ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్. సిపియూలో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతుంది డేటాని తీసుకుంటున్నప్పుడు. ఏది, ర్యామా, రోమా, హార్డ్ డిస్కా, మ్యాగ్నెటిక్ టేపా? చెప్పండి మనకి ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది మనకి డైరెక్ట్గా ఇంటరాక్ట్స్ అయితే అవుతుంది అనమాట. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్, ద అబిలిటీ టు కంబైన్ నేమ్స్ అండ్ అడ్రసెస్ విత్ అ స్టాండర్డ్ డాక్యుమెంట్ ఈజ్ కాల్డ్. ఒక స్టాండర్డ్ డాక్యుమెంట్లో మనము నేమ్ కానీ అడ్రస్ కానీ ఇవన్నీ కంబైన్ చేసి రాస్తున్నాము. దాన్ని మనం ఏమంటాం యాక్చువల్గా, డాక్యుమెంట్ ఫార్మాటింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్, మెయిల్ మెర్జ్, లేదంటే ఫార్మ్ లెటర్స్ అంటామా? చెప్పండి మనకి ఇక్కడ మెయిల్ మెర్జ్ అయితే అంటాం. ఇక్కడ మెర్జ్ చేస్తున్నాం కదా, కంబైన్ అంటేనే మనం మర్జ్ చేస్తున్నాం. ఏంటి, మనము నేమ్స్ కానీ అడ్రసెస్ కానీ మర్జ్ చేస్తున్నాం అనమాట. సో మెయిల్ మెర్జ్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. Next, one or more users simultaneously on two or more processors are known as working on. Actually ఇక్కడ క్వశ్చన్ ఒకసారి రాస్తాను క్లియర్గా చూడండి. One or more users simultaneously on two or more processors are known as. మల్టీ ప్రాసెసింగ్ అనేది మల్టీ ప్రోగ్రామింగ్, మల్టీ ప్రాసెసర్, టైమ్ షేరింగ్, లేదంటే మల్టీ టాస్కింగ్ అంటారు. యాక్చువల్గా ఏమంటారు దీన్ని చెప్పండి, మల్టీ ప్రాసెసింగ్. ఒకటి లేదంటే అంతకన్నా ఎక్కువ యూజర్స్ ఉన్నారు, ఎక్కువ ప్రాసెస్ జరుగుతుంది అక్కడ. సో మల్టీ ప్రాసెసింగ్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ కంప్యూటర్ సపోర్ట్స్ హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ ఎట్ ఎనీ గివెన్ టైమ్? ఒకే టైంలో హండ్రెడ్స్ ఆఫ్ కంప్యూటర్స్ని కనెక్ట్ చేసి ఉంటుందని చెప్పాము. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. యాక్చువల్గా ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఎక్కడ ఉపయోగించుకుంటారని చెప్పాను, బ్యాంకింగ్ ఇంకా మనకి ఇన్సూరెన్స్ దగ్గర ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని అయితే ఉపయోగించారు. రిపీటెడ్ డేటాను మనం యూస్ చేస్తాం కదా అక్కడ. సో అక్కడ మనకైతే సపోర్ట్ చేస్తుంది. కంప్యూటర్ సపోర్ట్స్ హండ్రెడ్స్ ఆఫ్ కంప్యూటర్స్ని ఒకేసారి మనం కనెక్ట్ చేసి మనం వాడుకోవచ్చు. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఉండే క్వశ్చన్ నెంబర్ 96. పరం సూపర్ కంప్యూటర్స్ బిలాంగ్స్ టు విచ్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్? మనకి ఇంతకు ముందు ఆప్షన్స్ లో కూడా ఒకసారి చదువుకున్నాము క్వశ్చన్ కి. ఈ పరం అనేది 5th జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్. యాక్చువల్గా 5th జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్. ఇది యాక్చువల్గా మనకి ఇండియాలోనే డెవలప్ చేయబడింది. వినే ఉంటారు కదా, పరం 8000, పరం 8600, ఇంకా పరం, పద్మ, యువ, ఇవన్నీ కూడా ఏ ఫోకస్డ్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ చూసుకుంటే మనకి ఇప్పుడు ఏ జనరేషన్ లో ఉపయోగిస్తున్నారంటే ఇవి మనం 5th జనరేషన్ లో చూస్తాం. సో ఆప్షన్స్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్, యాపిల్ 2 ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద డాష్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్. ఏ జనరేషన్ ఆఫ్ ద విచ్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్ అంటే మనకి యాపిల్ 2 అనేది ఏ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్ లో ఉపయోగించుకున్నాం మనం? 4th జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్ లో ఉపయోగించుకున్నాము. యాక్చువల్గా దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1977లో అయితే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది యాపిల్ 2 అనేది మనకి. ఓకే, సో ఆప్షన్ 4th డి అనేది కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది, రైట్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్? అంటే 4th జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్ లో ఏం ఉపయోగించారు అనేది SQL కదా. దీనికి ఫుల్ ఫామ్ చెప్పండి, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ ఉపయోగించారండి మనకి ఇక్కడ? SQL. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్ ఈజ్ కంప్యూటర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉపయోగించారు 3rd జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్పుకుంటున్నాం కదా. ఆ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్ అనేది దేంతో తయారు చేశారు? క్రోమియం, ఐరన్ ఆక్సైడ్, సిలికాన్ అండ్ సిలికాన్ తో తయారు చేశారని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి సిలికాన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్, సిలికాన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100 చూడండి, ద కంప్యూటర్ టెక్నాలజీ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్? కంప్యూటర్ టెక్నాలజీ అనేది ఏ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ మీద బేస్ అయింది? సూపర్ కండక్టివిటీ, డిజిటల్ లాజిక్, లైట్ యాంప్లిఫికేషన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ స్టిమ్యులేషన్. దేంతో కరెక్ట్ అయిందంటే యాక్చువల్గా మనకి ఇది డిజిటల్ లాజిక్ మీద అయితే బేస్ అయింది అనమాట. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది.
నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ దట్ మేక్స్ అప్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్? బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్‌కి ఏవి 3 మెయిన్ కాంపోనెంట్స్ అండ్ యాక్చువల్‌గా ఏముండాలి చూసుకుంటే మనకిక్కడ సీపీయూ, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్. యాక్చువల్‌గా సీపీయూ లోపలే ఇవి ఉంటాయి కదా! సో, మెయిన్ 3 కాంపోనెంట్స్ అన్నారు. సీపీయూ రిమైనింగ్ 2 చూసుకున్నా కూడా మనకి దాని కిందకే వస్తాయి కాబట్టి 1 మెయిన్ కాంపోనెంట్ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడడం జరిగింది ఆప్షన్ ఏలో. బట్ చూడండి ఇక్కడ ఆప్షన్ సిలో చూసుకుంటే సీపీయూ ఇన్‌పుట్ డివైసెస్ అండ్ అవుట్‌పుట్ డివైసెస్ చూసుకుంటే మనకి ఇవి 3 మెయిన్ కాంపోనెంట్స్ అన్నమాట. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్. సీపీయూ ఇన్‌పుట్ డివైస్ అండ్ అవుట్‌పుట్ డివైస్. సో, ఆప్షన్ సి ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. చూసాం కదా! ఇప్పుడు మనకైతే ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ గురించి అయితే కొంచెం రివిజన్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.